నవరత్నమాల ఆ స్తోత్రంలో కాళిదాస మహాకవి ఈ 5వ శ్లోకంలో ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. సరిగమపదని రతాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం అన్నారు. ఆ అమ్మవారి యొక్క దర్శనం చేస్తున్నప్పుడు ఆయన సంగీత మాతృకాం వందే ఆ భావన కొనసాగుతోంది. సరిగమపదని రతాం, సారిగమపదని ఇవి 7 కూడా సంగీతానికి సప్తస్వరాలు. ఈ సప్తస్వరాలు పునాది. ఈ పునాది మీదనే సంగీతం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆ స్వరాలు ఎంత బాగా అర్థమైతే, ఆ స్వరస్థానములను గురించి ఎంత అవగాహన ఉంటే, ఆ స్వరస్థానములను పలికేటప్పుడు అంత పవిత్రతని పాటించగలిగితే, దాని యందు అంత భక్తి శ్రద్ధలు ఉంటే, అది పలకడం కొన్ని కోట్ల జన్మల తర్వాత నాకు కలిగేటటువంటి సౌభాగ్యమన్న ధృతి కలిగితే, అది నోటితో అంటూ దానికి అనుగుణంగా వీణ వాయిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే 2 జరుగుతాయి. నోటితో సంగీతం పాడుతూ ఉంటారు, దానికి అనుగుణంగా వీణ వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు దాని యందు రతాం, రతాం అంటే రమించడం. ఆమె ఆ స్వరాలు పలుకుతున్నప్పుడు తనలో తాను రమిస్తోంది. ఆమె రమించడమే కాదు, వీణా సంక్రాంత కాంత హస్తాంతాం, వీణా సంక్రాంత అంటే వీణ వాయిస్తున్నటువంటి కాంత హస్తాం తాం, తాం ఆ తల్లి యొక్క వేలి చివరి భాగములు ఆ గోళ్లతో ఆ వీణ వాయిస్తోంది. వాయిస్తున్నప్పుడు వీణలోంచి కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆవిడ వీణావాదనకే అంత గొప్ప శ్రోత, ఆవిడ అంత గొప్ప వైణికురాలు. ఆమె పరమశివునికి సంబంధించిన కీర్తన వీణ మీద సరస్వతీదేవి వాయిస్తున్నప్పుడు అంత శ్రద్ధాభక్తులతో వింటుంది అని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఆయన అందుకే ఆ తల్లి శివ సంబంధమైనటువంటి కీర్తనలను వాయిస్తున్నప్పుడు అవి శివవైభవానికి సంబంధించినవి కాబట్టి, అవి సాక్షాత్తుగా తన భర్త గారికి సంబంధించినవి కాబట్టి అంత ప్రేమతో అంత భక్తితో వింటూ ఉంటుంది. అదే తల్లి అంత గొప్పగా వాయిస్తుంది కూడా. శ్రోతయందు కొన్ని లక్షణాలు ఉండాలి. ప్రవచనం లాంటివి వింటున్నప్పుడు శ్రద్ధతో కూర్చుని వినాలి. సంగీతం వింటున్నప్పుడు అట్లా కాదు, కొద్దిగా తల కదుపుతూ ఆ గాయకుణ్ణి లేదా వాద్య పరికరాన్ని మ్రోగిస్తున్న వారిని అభినందిస్తున్నట్లుగా సంతోషంగా చిన్న నవ్వుతూ తల ఊపుతూ కూర్చోవాలి. ఏ సభలో ఎట్లా కూర్చోవాలో అట్లా కూర్చోగలగడం సంస్కారం. అమ్మవారు సరస్వతీదేవి వీణ వాయిస్తున్నప్పుడు అంత మంచి శ్రోతగా కూర్చుంటుంది. అలా తల పంకిస్తూ అలా ఆ వీణకి సంబంధించినటువంటి శబ్దాన్ని అంతటినీ కూడా గ్రహించి ఆనందిస్తూ ఉంటుంది. ఆమె వీణ వాయిస్తున్నప్పుడు ఆ స్వరముల యందు ఆమె అంత గొప్పగా రమిస్తుంది. ఎందుకు రమిస్తుంది అంటే, అవి తన భర్త కన్నా భిన్నమైనవి కావు. అది ఆమె యొక్క అర్థం చేసుకున్న స్థితి. అందుకని సరిగమపదని రతాం. సంగీత శాస్త్రం అంతా కూడా ఈ 7 స్వరాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 7 స్వరాల మీద ఆధారపడడంలో ఉన్న విశేషం ఏమిటంటే, వీటిలో సా పా ఈ 2 ప్రకృతి స్వరాలు. సా రి గా మా పా దా ని 7 2 స్వరాల్ని ప్రకృతి స్వరాలు అని పిలుస్తారు. ప్రకృతి స్వరాలంటే సా పా, వాటికి రెండోది ఉండదు, ఇంకా ఒకటే ఉంటుంది. మిగిలినటువంటివి 5 రీ గా మా దా ని, ఇవి 5 వికృతి స్వరాలు అంటారు. వికృతి స్వరాలకి 2 ఉంటాయి, కానీ ప్రకృతి స్వరానికి ఒక్కటే, దానికి 2 ఉండదు. ఈ ప్రకృతి స్వరాల యొక్క గొప్పతనం ఏమిటంటే, అవి మిగిలిన స్వరాలలాగే మొట్టమొదట వచ్చినప్పుడు జంతువుల యొక్క అరుపులలోంచి, పక్షుల యొక్క అరుపులలోంచి ఉత్పన్నమయ్యాయి.
ఎందుకనంటే ఈ సప్తస్వరాలు ప్రకృతిలోంచి వచ్చాయి. ప్రకృతి అంతా ఎక్కడిది? అమ్మవారి స్వరూపం. అందుకే లక్ష్మీ అష్టోత్తర ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని కదా. ప్రకృతి అంటే అమ్మవారు. ఆ అమ్మవారే అనేక పక్షులుగా అనేక జంతువులుగా ఉంటుంది. ఈ ప్రకృతి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఒక గొప్ప సంగీతంతో నిండి ఉంటుంది. ఈ సంగీతంతో నిండి ఉన్నప్పుడు ఒక్కొక్క స్వరాన్ని ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పక్షి నుంచి తీసుకున్నారు. ఈ 7 స్వరాల యొక్క పేర్లు షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అని పిలుస్తారు. ఇందులో మొదటక్షరాలు తీసుకుని సరిగమ పదనిస అంటారు. సామల్య అన్నాను, సరిగమ పదని 7 స్వరాలు. అందుకే రిషభం ఉందనుకోండి రి, గాంధారం ముందనుకోండి గా, మధ్యమం ముందనుకోండి మా, పంచమం ముందనుకోండి పా, దైవతం ముందనుకోండి దా, నిషాదం ముందనుకోండి నా, షడ్జమం ముందనుకోండి సా. ఈ సా రి గా మా పా దా ని, ఈ 7 కూడా నిజానికి 7 రకాలైన స్వరాలు. వాటి పూర్తి పేర్లు ఇప్పుడు నేను చెప్పానే, షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. ఈ 7 ఆ 7 అస్తమానం అనవలసిన అవసరం లేకుండా వాటి మొదటక్షరాల్ని తీసుకుని 7 స్వరములని పిలుస్తారు. అవి సరిగమ పదని. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వీటిని ప్రకృతిలోంచి తీసుకున్నారు. ఈ ప్రకృతిలోంచి తీసుకున్నప్పుడు ఎవరో మామూలుగా ఆ సాధారణమైన వ్యక్తుల చేత రూపకల్పన చేయబడిన సంగీతం కాదు, అది కూడా ద్రష్టలైనటువంటి ఋషుల చేత చేయబడినది. అందుకే అది మోక్ష విద్య అయింది. ఇందులో షడ్జమం సా, నెమలి యొక్క క్రేంఖణంలోంచి తీసుకున్నారు. నెమలి అరిచేటప్పుడు కంఠాన్ని పైకెత్తి అరుస్తుంది. కంఠాన్ని పైకెత్తి అరుస్తుంది కాబట్టి నెమలి అరుపుకి క్రేంఖణం అని పేరు. ఆ నెమలి అరుపులోంచి షడ్జమం వచ్చింది. అట్లాగే ఎద్దు అరిచినప్పుడు ఎలా ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి సంగీత తత్వాన్ని తీసుకొని రిషభం అన్న స్వరం వచ్చింది. గాంధారము మేక అరుపుని ఆధారం తీసుకున్నారు. క్రౌంచ పక్షి ఎట్లా అరుస్తుంది అన్నదాన్ని చూసి దాని అరుపులోంచి మధ్యమాన్ని తీసుకున్నారు. పంచమస్వరంలో పాడారంటారు. అంటే చాలా బాగుంటే పంచమస్వరం అంటారు. కోయిల పాటలోంచి పంచమస్వరం వచ్చింది. దైవతం గుర్రం యొక్క అరుపులోంచి తీసుకున్నారు. నిషాదం ఏనుగు యొక్క అరుపులోంచి వచ్చింది. అందుకే నేను ముత్తుస్వామి దీక్షితారు వారు శరీరత్యాగం చేసేటప్పుడు వారు ఆ ఏనుగు అరుపుని బట్టి, ఏనుగు ఘీంకరిస్తోంది శ్మశానంలో ఉంటే తానే ఇంక నిష్క్రమించవలసిన సమయం ఆసన్నమైందని పశుపాశము విమోచని మీనాక్షి అని చెప్పి మీనాక్షి ముదందేహి ఏహి అన్నపూర్ణి అని కీర్తన చేస్తూ ఆయన తనలో ఉన్నటువంటి జ్యోతిని కుండలినీ శక్తి ద్వారా ఆ గమక క్రియారాగంతో బ్రహ్మస్థానాన్ని భేదించి బయటికి వచ్చేటట్లు చేసి పరదేవత యందు ఐక్యం చేశారు. అంటే ఈ 7 కూడా 7 జంతువులు పక్షుల యొక్క అరుపులలోంచి వచ్చాయి. ఇలా వచ్చినప్పటికీ ఇందులో ప్రకృతి స్వరాలకి ఒక గొప్పతనం ఉంది. ఈ ప్రకృతి స్వరాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సా పా అని మనవి చేశా కదా. ఈ సా పా అనేటటువంటి 2 కూడా భగవంతుడు ఎంత స్వయంభూయో, అంటే భగవంతుడికి ఉత్పత్తి లేదుగా, నాశనము లేదు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. అట్లాగే ఈ సా పా అనేటటువంటి 2 స్వరాలు మాత్రం ఎప్పుడూ అట్లాగే ఉంటాయి లోకంలో. అవి భగవంతుడు ఎంత సనాతనుడు, ఆయనకి ఎట్లా అయితే ఒకనాడు ఉండడం అన్నది ఒకనాడు లేకపోవడం అన్నది అన్వయం కాదు, అట్లాగే ఈ 2 స్వరాలకి అన్వయం కాదు. ఇది చెప్పడానికే త్యాగరాజస్వామి ఒక కీర్తన చేశారు. అందులో నాదతనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా అని మొదలుపెట్టారు. నాదతనుమనిషం శంకరం. శబ్దములన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆ స్థానము నాదము. మళ్ళీ ఆ నాదమునందే అన్నీ అణిగిపోతాయి. అందుకే సంగీతంలో ఈ సప్తస్వరాలు పలుకుతున్నప్పుడు
ఈ సప్తస్వరాల యొక్క శబ్దము ఎక్కడ నుండి ఉత్పన్నమవుతోందో ఆ స్థానమునందు గమనిస్తూ లయమవుతాడు గాయకుడు. నిన్నను కూడా మీతో నేను మనవి చేశాను. అప్పుడు నాదాన్ని ఉపాసన చేస్తున్నాడు, నాదోపాసన. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారు ఏం చేస్తారంటే చాలా అవలీలగా బ్రహ్మరంధ్రాన్ని భేదించి పరమాత్మ యందు ఐక్యమైపోతారు. వారికి ఆ కోరిక పుట్టినప్పుడు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ నాదతను మనిషం శంకరం, ఎట్లాగైతే అకారము నుండి క్షకారము వరకు ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియే శాంకరీ అని అకారము నుండి క్షకారము వరకు అమ్మవారి యొక్క శరీరంగా చెప్తామో, అట్లా నిజానికి నాదమే శివుని యొక్క శరీరం. నాదతను మనిషం శంకరం. అందుకే నాదము లేకపోవడం అన్న మాట లేదు, శంకరుడు లేకపోవడం అన్న మాట లేదు. ఆయనలోంచి సృష్టి వస్తుంది, ఆయనలోకి సృష్టి వెళ్ళిపోతుంది. శబ్దములన్నీ నాదంలోంచి వస్తాయి, శబ్దములన్నీ నాదంలోకి పర్యవసిస్తాయి. అంత గొప్పది. నమామి మే మనసా శిరసా, ఆ శివుడికి నేను నమస్కరించుతున్నాను. ఆయన మహానుభావుడు త్యాగరాజస్వామి అంటే కారణజన్ముడు. సాక్షాత్ శంకరాచార్యుల వారు త్యాగరాజస్వామిగా వచ్చారు అని ఒక వాదన ఉంది. అందుకని నమామి మే మనసా శిరసా, మనసుతో శిరస్సుతో నేను ఆయనకు నమస్కరించుతున్నాను. వాక్కు పాడుతున్నారుగా, అందుకని త్రికరణ శుద్ధి. మూడిటితో, వాక్కు చేత, మనసు చేత, కాయము చేత, మనోవాక్కాయ కర్మలు అంటాం కదా. మనస్సు, వాక్కు, కాయము మూడు కలిపి చేయడం, అది త్రికరణ శుద్ధి. అందుకని మనసుతో ఆ శివస్వరూపాన్ని నేను భావన చేస్తున్నాను. అది నాదతను మనిషం శంకరం. నోటితో పాడుతున్నారు, మనసా శిరసా నమస్కరిస్తున్నారు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం, అది అనుపల్లవి. అందులో అంటారు మోదకర. ఈ సంగీతానికి, సప్తస్వరాలలోంచి వచ్చేటటువంటి సంగీతం అంతటికీ ఉన్న లక్షణం ఏమిటంటే అది మోదకర. మోదకర అన్న మాటకి మూడు రకాలుగా అర్థం చెప్తారు. కేవలం ఏదో దానికోసం ప్రయత్నపూర్వకంగా దాని వైభవం తెలిసి వచ్చి విని సంతోషించేటటువంటి వాళ్ళు కారు. అసలు ఏ సంతోషాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండలేని వారు ఎవరంటే ఎప్పుడూ కోపంతో ఉండేవాళ్ళు. ఆయన కోపధారి. ఎంత కోపధారి అంటే ఆయన కోపం ఎంత తొందరగా వచ్చేస్తూ ఉంటుందో, ప్రతిదానికి వచ్చేస్తుంది. పోనీ దాన్ని అణుచుకోలేడు, వెనక్కి తిప్పలేడు, క్షమించలేడు, సంతోషంగా మళ్ళీ ప్రవర్తించలేడు. దానివలన ఏమిటంటే విశేష కోపానికి గురైపోతూ ఉంటాడు. అది కూడా పోనీ ఎప్పుడో వస్తే పర్వాలేదు, ప్రతిక్షణం కోపమే. ఇక ప్రతిక్షణం కోపం ఉంటే ఏమవుతుంది, మనసు చాలా తొందరగా కదిలిపోతూ ఉంటుంది. కోపమునందు కామమునందు కూడా మనసు కదులుతుంది, బాగా తీవ్ర వేగంతో కదులుతుంది. అంత తీవ్ర వేగంతో కదిలిపోతే దానికి రంజకత్వం ఎక్కడ ఉంటుంది, అదేం ఆనందిస్తుంది? ఆనందించదు. దీనికి పతాక స్థాయి ఎవరిది అంటే పావుది. పాము ఎప్పుడూ కోపంగా ఉంటుంది. అందుకే కోపానికి ప్రతినిధిగా ఎవరిని చెప్తారంటే పావుని చెప్తారు, ఆకలికి పక్షిని చెప్తారు. అట్లా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కటి ప్రతినిధి. అంత కోపానికి ప్రతినిధి అయినది పాము. కాబట్టి పాము అసలు ఆ మోదాన్ని, సంతోషాన్ని పొందగలదా అంటే దానికి ప్రకృతిలో అది ఎన్ని సంతోషిద్దాం అని తెలుసుకునే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ అది సంతోషపడడానికి ప్రధాన ప్రతిబంధకం మాత్రం దాని యొక్క కోపమే. ఆ కోపం చేత అది అనుభవించదు. రెండవది పశువు. పశువుకి ఏమిటంటే మీ మాట కన్నా మీ సైగని బట్టి ఆధారపడుతుంది. మీరు అన్నారనుకోండి, రమ్మంటున్నారని దానికి తెలుస్తుంది, ఓహో ఏదో పెడతాడనమాట అని. చేతిలో గడ్డి పట్టుకుని మీరు ఇలా అన్నారనుకోండి వస్తుంది, మీరు కర్ర పట్టుకుని ఇలా అన్నారనుకోండి వెళ్ళిపోతుంది. దానికి ప్రధానంగా మీ కదలికల్ని బట్టి అది గమనిస్తుంది, గమనించి ప్రవర్తిస్తుంది తప్ప దానికి భాష చేత తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. శిశువు అసలు వాడికి కోపము తెలీదు, కామము తెలీదు, ఏమీ తెలుసుకునే అవకాశము లేదు, శబ్దమును గ్రహించలేడు, వాడు తిరిగి ప్రతిస్పందించలేడు. అంత అజ్ఞానం వాడిది.
ఈ ముగ్గురు కూడా సంగీతమును నిజానికి అనుభవించడానికి యోగ్యత ఉన్నదని చెప్పడం కష్టమైన వారు. కానీ సంగీతము సప్తస్వరములలోంచి ఉత్పన్నమై ఎంత గొప్ప స్థితిని పొంది ఉంటుందంటే వీళ్ళ ముగ్గురు కూడా అట్లాగే నిలబడిపోతారంతే. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. ఈ మూడు కూడా గురుముఖత నేర్చుకున్నటువంటి సంగీతాన్ని అట్లా రమించి పాడగలిగిన వారైతే నిలబడిపోయి ఆనందపడిపోతాయంతే. ఏడుస్తున్న పసిపిల్ల ఏడుపు ఆపేస్తుంది. బుస కొడుతూ పడగ విప్పినటువంటి పాము అలాగే ఉండిపోయి ఆడుతూ సంతోషపడిపోతుంది. అట్లాగే పశువులు కూడా సంగీతం విని చాలా గొప్పగా సంతోషించి పాలు ఎక్కువిస్తాయని, పంటలు పండుతున్నప్పుడు వాటి మధ్యలో మంచి సంగీతాన్ని వినిపిస్తే ఎక్కువ పంటనిస్తాయని నా దగ్గరే ఉందో పుస్తకం. ఆ పుస్తకంలో పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా సంగీతం మీద పరిశోధనలు చేసి దాని మీద ఫలితాలు సాధించినటువంటి వాళ్ళ పేర్లతో వాళ్ళు చేసినటువంటి పరిశోధనలతో బెంగళూరులో ఒక ఆయనకున్న పరిశోధన స్థానంతో కూడా నా దగ్గర వ్యాసాలతో కూడిన ఒక పుస్తకం ఉంది. కాబట్టి సంగీతం ఏం చేయగలదు అంటే ఆఖరికి పెరుగుతున్నటువంటి పైరుకి కూడా అంత సంతోషాన్ని ఇవ్వగలదు. కాబట్టి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. సంగీతం అన్నది అనుభవించడానికి ఆ హృదయం ఉండాలి. హృదయం లేదనుకోండి, వాళ్ళకి సంగీతం రంజకత్వాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అని ఎట్లా చెప్పగలం? అట్లా ఉండకూడదు కదా. పశువుకి శిశువుకి పాముకే సంగీతం అంత సంతోషం ఇస్తే మనకి ఇవ్వలేదంటే మన యందు ఏదో కొద్దిగా భిన్నత్వం ఉందని గుర్తు. కాబట్టి అంత గొప్పది. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. మోదకరం అది సంతోషకరం, నిగమోత్తమ వేదములలో గొప్పది సామవేదం. వేదానాం సమవేదోస్మి. సామ అంటేనే శాంతి. ఆ సామవేదం పాడితే భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. అటువంటి సామవేదమునకు ఉపవేదమైనటువంటి గాంధర్వ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఈ సంగీతం ఏదైతే ఉందో, ఏది శాంతికారకమో అటువంటి నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వారం వారం అంటే వారానికి ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ నేను ఈ సంగీతాన్నే మళ్ళీ 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 పాడుతూ ఉంటాను. ఎందుకనంటే ఇంకా దీనికన్నా గొప్పది లేదని నేను విశ్వసిస్తున్నాను అంటూ ఆయన అన్నారు. సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీవర సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం. ఇందులో విశేషం ఏమిటి అంటే సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీవర సప్తస్వర. పరమశివుడికి 5 ముఖాలు. సజ్జోజాతము పశ్చిమానికి ఉంటుంది, అఘోరము దక్షిణానికి ఉంటుంది, సజ్జోజాత అఘోర వామదేవ ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష తూర్పుకు ఉంటుంది, ఈశాన పైకి ఉంటుంది. 5 ముఖాలు. స్వరాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అప్పుడు మరి సా రి గా మా పా దా ని 7 స్వరాలు ఉంటే 5 తలలే కదా ఆయనకి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ 7 స్వరాలు కూడా సద్యోజాతాది పంచవక్త్రజ. సద్యోజాతాది 5 ముఖములలోంచి వచ్చిన స్వరములు. అంటే మరి అప్పుడు 2 స్వరాలు మిగిలాయి కదా. అప్పుడు అవి ఏ ముఖంలోంచి ఎక్కువ వచ్చినట్టు? ఏదో 2 ముఖాల్లోంచి 2 స్వరాలు వచ్చి ఉండాలి. వస్తే అప్పుడు 2 4, మిగిలిన 3 కలిపితే 7 అవుతాయి. ఏ ముఖాల్లోంచి 2 స్వరాలు ఎక్కువ వచ్చాయి అంటే ఏ ముఖంలోంచి ఎక్కువ స్వరాలు రాలేదు. అన్ని ముఖాలలోంచి ఒక్కొక్క స్వరమే వచ్చింది. ఆ వచ్చిన స్వరాలే రి గ మ ద ని. ఈ 5 ముఖాల్లోంచి వచ్చాయి. సా ప ఈ 2 స్వరాలు మాత్రం పరమశివుని యొక్క ముఖములలోంచి రాలేదు. పరమశివుడు ఎంత సనాతనుడో ఈ స్వరములు కూడా అంత సనాతనములే. అప్పుడు మీరు శివార్చన చేయడం ఎంత గొప్పో స్వరాలలో సా పా పలకడం కూడా అంతే గొప్ప. అందుకే సంగీతం పాడేవారు, వీణ వాయించేవారు
అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకనంటే ఆ నోటి వెంట ఆ స్వరాలు వస్తున్నాయి అంటే ఇన్ని జన్మల సుకృతమో, వాటిని అన్ని మాటలు. అందుకే చూడండి కీర్తనలో అబ్బా ఏమి స్వరాలు వేశారండి అంటారు. ఆ స్వరాలు అట్లా వెయ్యగలగాలి అంటే, ఆ ఆరోహణ అవరోహణ అలా చేయగలగాలి అంటే అందులో ఎంత రమించిపోవాలో అంత రమించిపోయి స్వరాలు వేస్తారు. అవి వేస్తూ వీణ మీద పలికించాలంటే వాటి యందు లయమైపోతారు. వాయించేటటువంటి వారు దాని యందు రతాం సరిగమ పదని రతాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం. ఆ శ్లోకం మాటలు కూడా అలాగే పడ్డాయి. కాళిదాస మహాకవికి, ఆయనకి పడకపోతే ఎవరికి పడతాయి? అమ్మవారి గొప్ప ఉపాసకుడు, మహానుభావుడు. కాబట్టి ఆవిడ నోటితో అంటూ ఆమె వీణ వాయిస్తున్నప్పుడు వాటి యందు ఆమె రమించిపోతుంది. అంత రమించిపోవడంలో విశేషం ఏమిటంటే, ఈ స్వరాలు పలికేటప్పుడు ఒక విశేషం ఉంది. ఒక్కొక్క దేవత యొక్క అనుగ్రహం చేత ఈ స్వరం పలుకుతూ ఉంటుంది. ఎన్ని మాటలు అంటున్నాడో అన్ని మాటలు శరీరంలో ఉన్న దేవతలు పులకరించి పలికించాలి. అందుకే త్యాగరాజస్వామి వారే ఒక చోట ఒక కీర్తన చేశారు. అందులో ఆయన అన్నారు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అన్నారు. శోభిల్లు అంటే పరమేశ్వరుడు, ఇది శోభ. సత్యం శివం సుందరం అంటారు. సత్యం శివం సుందరం, సుందరం శోభ ఒకటే. సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి ఆ సప్తస్వర సుందరుల, ఆ మాట ఎవరంటారండి? ఆ సప్తస్వరాలు, సుందరుడు అంటే శివుడు, సుందరేశ్వరుడు అంటాం కదా. ఈ 7 స్వరాలు పలుకుతున్నప్పుడు శివం అంటే పరమమంగళప్రదులైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం చేత మాత్రమే పలుకుతూ ఉంటారు. అంటే అసలు ఇంట్లో వీణ వాయిస్తూ ఎవరన్నా కూర్చుని నోటితో అంటూ ఆ స్వరాలు పలికిస్తున్నారు అంటే వారిలోంచి ఎంతమంది యొక్క దేవతల అనుగ్రహంగా అది బయటికి వస్తోందో మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన అన్నారు, నాభి హృత్ కంఠ రసన నాసాదులయందు. ఈ దేవతలు ఎక్కడ కూర్చుని ఉంటారంటేట, వాళ్ళు నాభి బొడ్డులు, హృత్ హృదయమునందు, కంఠ కంఠమునందు, రసన నాలుక యందు, నాసా ముక్కు యందు ఈ దేవతలు కూర్చునుండి వారి అనుగ్రహం ఎవరికి కలుగుతోందో, ఎవరు ఆ సప్తస్వరాల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారో. ఇవి ఇంత గొప్పవి ఈ స్వరాలు. ఇవి ఏదో వినడానికి సరిగమపదని అన్నట్టుంటాయి, కానీ అవి జీవితంలో ఆరోహణ అవరోహణతో ఆ స్వరాల్ని పట్టుకొని బాగా స్వరాలు నేర్చుకుని ఆ తర్వాత సంగీతంలో కీర్తనలు పాడగలిగిన స్థాయికి వెళ్ళి యథేచ్ఛగా స్వరాల్ని వెయ్యగలిగిన స్థితికి వెళ్ళి రమించిపోతే దానికి ఈ దేవతల యొక్క అనుగ్రహం ఉన్నదని గుర్తంటే, ఆ శరీరము అంత పునీతమైపోయింది, అంత పవిత్రమైపోయింది, అది దేవాలయ సదృశమైపోయింది. చూడండి, ఉపాసన చేసిన వాళ్ళు మంత్రపూతమైపోయింది శరీరం అంటారు. వాళ్ళ శరీరం అంతా మంత్రపూతం. ఎట్లా మంత్రపూతమైపోతుందో అట్లా సంగీత సాధన చెయ్యగా 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 వీళ్ళ శరీరం కూడా ఏమైపోతుందంటే ఈ దేవతల యొక్క అనుగ్రహము చేత పూతమైపోతుంది. పూతం అంటే పవిత్రమైపోయింది. అంత పవిత్రమైపోయింది కాబట్టి ఇంకా శరీరం దాంట్లోంచి జీవుడి యొక్క నిర్గమనం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఈశ్వరుడు అంత గొప్పగాను తీసుకెళ్తాడు. ఎందుకనంటే కావ్యాలాప వినోదిని. నిజానికి అమ్మవారు పరమ సంతోషంగా వినేది ఏది అంటే ఆ సంగీతాన్ని ముందు వరుసలో కూర్చోబెట్టుకుని వింటూ ఉంటుంది. కాబట్టి ఆ సరిగమ పదని రతాం, ఆ శోభిల్లు సప్తస్వర, ఆ 7 స్వరాల్ని అట్లా ఉపాసన చేసి ఆ భక్తితో పట్టుకోగలిగినటువంటి వారు ఎవరుంటారో వారికి సంగీతం అనేటటువంటిది కేవలం స్వరాలు కాదు, కేవలం ఏదో అది సరిగమ పదని 7 అక్షరాలు కాదు. దాని యందు దేవతలున్నారు, దాని యందు శివుడున్నాడు.
శివుడు కాదు, శివుడు ఎంత ప్రాచీనుడో నిజానికి ఆ స్వరములు, ప్రకృతి స్వరాలు అంత ప్రాచీనములు, అంత సనాతనములు అయ్యున్నాయి. వాటిని మనం ఉచ్చరించాలి అంటే ఎంత అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఉచ్చరించగలుగుతున్నారు, ఆ సంగీత సాధన చేయగలుగుతున్నారు. అందుకే ఆ సంగీత సాధన చేసిన వారందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే మనసులు ఆర్ద్రములైపోయి ఉంటాయి. అంత మెత్తటి మనసు వచ్చేస్తుంది. ఎంత మెత్తటి మనసు వచ్చేస్తుందంటే సర్వసాధారణంగా వారి యందు కోపం కానీ, బాధ కానీ, శోకం కానీ కనపడవు. తమలో తాము రమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట ఉన్న బాధలతో సంబంధం ఉండదు. అంత ఆనందంగా ఉండగలరు. అటువంటి ఉపాసన ఎవరు చేశారో, సంగీతమునందు అట్లా ఎవరు పట్టుకున్నారో సప్తస్వరాల్ని ముందు, వారికి దేవతల యొక్క అనుగ్రహం చేత వాళ్ళు ఏదైనా భావం కలిగి రచన చేసేటప్పుడు కూడా భగవంతుడే దాన్ని అట్లా ఆశీర్వదించి సత్యం చేస్తాడు కూడా. వారి నోటి వెంట ఒక్కొక్కసారి ఆ కీర్తన చేసేటప్పుడు ఏ మాట వస్తుందో ఆ మాటయే యథాతథం అయిపోతుంది. అంటే యోగి వాక్ అయిపోతుంది. యోగి ఎప్పుడు అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకము లేకుండా అన్నింటినీ ఒకటి చేసేసినవాడు. సంగీతం పాడుతున్నప్పుడు, ఆ వీణ వాయిస్తున్నప్పుడు ఆయన కూడా యోగి పురుషుడైపోయాడు. ఎందుకని? ఆయన దృష్టిలో అవి 7 అక్షరాలు కావు. ఆ స్వరాలు పలుకుతున్నప్పుడు ఏ దేవతల అనుగ్రహంలోంచి శరీరంలోంచి వస్తున్నాయో, ఏవి ప్రకృతి స్వరాలో, ఏవి వికృతి స్వరాలో, ఏవి ఎట్లా వచ్చాయో, అవి పలుకుతున్నప్పుడు ఎంత సంతోషకారకము కావాలో, ఎంత ఆనందము జనించాలో, వాటి పవిత్రత ఏమిటో తెలుసుకుని పలుకుతున్నాడు. పలుకుతూ పైగా ఎన్నో జన్మల తర్వాత వీణ పట్టుకునే అదృష్టం. అసలు వీణ పట్టుకోవడం అంటేనే ఒక భాగ్యం. ఆ వీణ పట్టుకోవడం, వీణ వాయిస్తూ ఆ స్వరాలు పలకడం, అసలు ఆ ఇంట్లో వీణ పలుకుతోందనుకోండి, ఆ ఇంట్లో ఎవరైనా వీణ వాయిస్తున్నారనుకోండి, నా దృష్టిలో ఆ ఇల్లు ఏదో సుకృతం చేసుకుంది. ఆ ఇల్లు ఏదో సుకృతం చేసుకుని ఉంటే ఆ ఇంట యజమానురాలు, బిడ్డలు వీణ వాయిస్తూ ఉంటారు. వీణానాదం వినపడుతోంది అంటే దేవతలందరూ కూడా అంత ప్రసన్నులవుతారు. ప్రత్యేకించి పరదేవతకి అంత ప్రీతికారకం వీణ. ఆ వీణ ప్రశాంతతని ఏర్పాటు చేస్తుంది. ఇల్లంతా కూడా మనకి తెలియకుండానే శబ్దము బ్రహ్మము, శబ్దమునకు శక్తి ఉంది. అందుకే మీరు చూడండి, శబ్దము సృష్టి చెయ్యగలదు, శబ్దము నిలబెట్టగలదు, శబ్దము లయం చేసేయగలదు. నిజానికి ఈ సృష్టి శబ్దం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు సృష్టి అంటే తెలియనిది తెలుసుకోవడం కూడా సృష్టిగా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వచ్చిన శబ్దం వల్లైనా మీకు తెలియనిది ఏమైనా ఉంటే తెలుస్తోంది. మీకు అన్నీ తెలుసు, తెలియదని కాదు. కానీ తెలియనిది తెలిస్తే శబ్దం వల్లేగా. స్థితి అది నిలబడాలంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటుంటేనేగా నిలబడుతుంది. పెద్ద శబ్దం వచ్చిందనుకోండి, ఎక్కడో విస్ఫోటనం, పేలిపోయిన పెద్ద శబ్దం వచ్చిందనుకోండి, దాని పక్కన ఉన్నవాళ్ళు కూడా మరణిస్తారు. లయం అంటే శబ్దం అంత శక్తివంతం. అటువంటి శబ్దం పరమమోద కారణమైంది స్వరముల వలన. అది ఎంత మోద కారణమో తెలుసా? దేవతలకు కూడా ప్రీతి కారణం, మనకి కాదు. దేవతలు కూడా అంత సంతోషిస్తారు. గృహదేవతలు ఉండరు మరి. యజమాని పూజ చేశాడు, ఇంట్లో వీణానాదం వినపడుతోంది, ఆ సంగీతం వినపడుతుంటే ఉన్నారనేగా మరి నువ్వు పూజ చేసావు పూజా మందిరంలో. నువ్వు అది నమ్మే కదా అక్కడికి వెళ్ళి పూజ చేసావు. వాళ్ళు ఇంట్లో వినపడుతున్నటువంటి ఆ వీణ శబ్దానికి అంత ప్రసన్నులవుతారు. వాళ్ళు ఎంత ప్రసన్నులైతే అంత శాంతి. అంటే నీ మనసుకి అశాంతి కలిగేవన్నీ తమంత తాము తీసివేయబడతాయి. అసలు ఎంత అదృష్టం ఇంట్లో వీణ వినపడ్డం. అప్పుడు ఇంట్లో సంగీతం వినపడ్డం ఎంత అదృష్టం, ఎంత ప్రోత్సహించాలి. నువ్వు ఎంత అదృష్టవంతుడవైతే భార్య ఇంట్లో సంగీతం పాడుతూ వీణ వాయిస్తుంది. నువ్వు ఎంత అదృష్టవంతుడవైతే నీ ఇల్లు పునీతమవుతోంది ఆ సంగీత ధ్వని చేత, శబ్దము చేత.
ఇది తెలుసుకుంటే నిజానికి ప్రతి ఇంటా ప్రోత్సహించడానికి, శాంతికి కారణమై స్వరముల చేత ప్రతిపాదింపబడిన ఈ భారతీయ సంగీత వైభవం కన్నా గొప్పది ఎక్కడుంది? కాబట్టి ఆ సంగీతాన్ని అట్లా ఉపాసన కింద స్వరాల్ని ఆనందించి పలికి ఆ నాదమునందు లయమైపోయేటటువంటి వారు భగవంతుని పట్ల పరమప్రీతితో ఎప్పుడైనా ఏదైనా తమంత తాము పాడిన పాటని ఈశ్వరుడు అట్లాగే నిజం చేసేస్తాడు కూడా, యోగి వాక్ అయిపోతుంది అది. దానికి సంగీత విద్వాంసుల యొక్క జీవితాలు మీరు పరిశీలనం చేస్తే ఎన్ని తార్కాణాలు కనపడతాయో. కనపడడం కాదు, కొన్ని కీర్తనలు ఇప్పటికీ కూడా ఇంట్లో వినమని చెప్తారు. అవి పాడేవారు ఇంట్లో ఉన్నారనుకోండి, అవి వినపడుతున్నాయనుకోండి, నిజంగా ఆ శబ్దం ప్రమాదాన్ని కూడా తప్పిస్తుంది అంటారు. ఎందుకని అంటే మీరు చూడండి, ఇప్పుడు నేను ఇలా సభ జరుగుతుండగా మీరు ఒకసారి ఇలా రండి అన్నాను అనుకోండి, మీరు ఒకసారి ఇలా రండి అనగానే ఏం చేస్తారు? నా శబ్దము చేత రమ్మంటున్నారని మీరు ప్రతిస్పందిస్తారా, స్పందించరా? ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్పాను కాబట్టి మీరు స్పందించకపోవచ్చు, కానీ నేను అకస్మాత్తుగా అట్లా అన్నాను అనుకోండి, ఓహో నన్ను ఎందుకో రమ్మంటున్నారని లేచి వస్తారు, సభ నడుస్తున్నా కూడా. అంటే శబ్దము మీరు ప్రతిస్పందించేటట్లు చేస్తుంది. ఆ శబ్దము ఒకనాడు అంత శక్తిని పొందితే ఈశ్వరానుగ్రహం చేత అది ఎప్పుడు అంత శుద్ధముగా, అంత గొప్పగా గురువుల చేత అభ్యసింపబడి పలకబడిన ఆ శక్తినే అది ఆవిష్కరిస్తూ ఉంటుంది. భాగవతం పోతన గారు రచన చేసినప్పుడు ఏ శక్తి ఉందో ఇప్పటికే అంతే శక్తి ఉంటుంది, అంతేకాని దానికి తరుగుతుందా? దానికి తరిగే అవకాశం ఉండదు. ఇక సంగీతానికే అంతే. మీరు అందుకే సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుల యొక్క జీవితాలని పరిశీలనం చేస్తే ఎన్ని సందర్భాలు, ఎన్ని సంఘటనలు, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు కనపడతాయో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, జయదేవ మహాకవి, మహానుభావుడు, పరవశించి పాటలు పాడేవాడు. పరమ పేదరికంలో పుట్టాడు. ఎంత పేదరికంలో పుట్టాడంటే ఆఖరికి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమని సాక్షాత్తుగా భగవానుడే కలలో కనపడి చెప్పాడు. పద్మావతీదేవి ఆయన భార్య తల్లిదండ్రులకి. వాళ్ళని తీసుకెళ్ళి ఆ పిల్లని ఇచ్చారు ఆయనకి. ఆయన అన్నాడు, నేనేం పోషిస్తాను ఈ పిల్లని, నాకే లేదు, నాకెందుకు భార్య అన్నాడు. ఏమో మాకు భగవానుడు కల్లో కనబడి చెప్పాడు, పురుషోత్తముడు, కాబట్టి మీ సన్నిధానంలో వదిలేస్తున్నాం అన్నారు. ఆ పిల్ల ఈశ్వరాజ్ఞ అని అనుగమించింది ఆయన్ని. ఆమె సేవ చూసి పొంగిపోయి వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ రాజాశ్రయం దొరికి పరమ ఐశ్వర్యవంతులైనప్పుడు అదే ఆనందం, వాళ్ళు నిర్ధనులైనప్పుడు అదే ఆనందం. ఎందుకంటే ఆ సంగీతంలో రమించిపోతుండేవారు. ఆ జయదేవ మహాకవి ఒకానొకప్పుడు ఒక కీర్తన చేశాడు. దానికి 2 పేర్లు ఉన్నాయి, అది విచిత్రం. దాన్ని దర్శన అష్టపది అంటారు, దాన్ని సంజీవని అష్టపది అంటారు. 2 పేర్లు ఆ అష్టపదికే ఉన్నాయి. సాధారణంగా అది మధ్యలో వచ్చిన ఆ మాట ప్రియే చారుశీలే, దాన్నే మొట్టమొదట పెట్టి పాడుతూ ఉంటారు. ప్రియే చారుశీలే అని పాడతారు. ఆ జయదేవుని అష్టపదుల్లో కృష్ణ పరమాత్మ రాధాదేవినో గోపికనో ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలవి. ఆ అష్టపది ప్రారంభం వదయసి కించిదపి దంతరుచి కౌముదీ హరతి దర తిమిరమతి ఘోరం అని మొదలవుతుంది. మధ్యలో వస్తుంది ప్రియే చారుశీలే అని. కానీ ఈ ప్రియే చారుశీలే ముందు పెట్టి దీంతో ప్రారంభం చేస్తారు. వదయసి కించిదపి, ఆయన ఓ ప్రియురాలా నువ్వు మాట్లాడు. ఎందుకనంటే ఏమీ మాట్లాడకపోతే నాకు నీ సమీపానికి రావడానికి కొంచెం భయంగా ఉంటుంది. అందుకని ముందు నువ్వు మాట్లాడావనుకో నాకు ధైర్యంగా ఉంటుంది. అంటే అంత స్వతంత్రం తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని రచన చేసినవి, సహృదయంతో స్వీకరించి విని ఆనందించవలసినవి. కాబట్టి వదయసి కించిదపి దంతరుచి కౌముది, నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకో, నేనేం చేస్తానంటే అట్లా నీ ముఖం వంక చూస్తూ సంతోషపడతాను. అది హృదయం. నేను అలా సంతోషపడుతుంటే నీ దంతములు కనపడతాయి. ఆ దంత కౌముది, ఆ దంతములకు కాంతి ఉంది. ఆ కాంతి కనపడితే నా భయం పోతుంది.
సాధారణంగా లోకంలో చూడండి, చీకటిగా ఉందనుకోండి భయం వేస్తోందంటారు. ఇలా కొంత కాంతి వచ్చిందనుకోండి, అమ్మయ్య కొంత కాంతి వచ్చిందండి అంటారు. నాకు నీ దగ్గరగా రావాలని ఉంది, నిన్ను ముట్టుకోవాలని ఉంది, కానీ భయంగానూ ఉంది, ఏమో నువ్వేమంటావు అని. అందుకని నా భయం పోవాలంటే, భయం చీకటి లాంటిది కదా, అజ్ఞానం భయం ఇవన్నీ చీకటితో పోలుస్తారు. అది పోవాలంటే ఓ వెలుగు కావాలి. అందుకని నువ్వేం చేస్తావంటే వదయసి కించిదపి, కొద్దిగా మాట్లాడేదన్నా, కొద్దిగా మాట్లాడితే నేను అలా నీ ముఖం వంక చూస్తాను. అప్పుడు దంత రుచి కౌముది, నీ దంతముల యొక్క రుచి అంటే కాంతి, కౌముది వెన్నెల లాంటి ఆ కాంతి వలన ఏమవుతుంది అంటే ఆ కౌముది హరతి ధర తిమిరమతి ఘోరం, ఆ చీకటి ఆ భయం నాలోంచి పోతుంది. సరే, ఇప్పుడు అష్టపదంతా నేను చెప్పడం ఎందుకు కానండి, ఏదో ప్రారంభానికి నేను ఆ మాటలు అన్నానంతే. ఆ అష్టపదిలో జయదేవుడు మధ్యలో ఆ రమించిపోతూ ఆ సంగీతంలో, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి జయదేవుని అష్టపదులు అంటే మహాప్రీతి. జయదేవుడు అంటే అంత ప్రీతి ఆయనకి. నేను అందుకే జయదేవుణ్ణి తీసుకున్నాను చెప్పేటప్పుడు. అంటూ ప్రియే చారుశీలే అంటూ ఆయన అన్నాడు, స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహిపద పల్లవముదారం అన్నాడు. స్మరగరళ ఖండనం, స్మరుడు అంటే మన్మధుడు, మన్మధుడి యొక్క విషం అంటే మన్మథ తాపం. మన్మథ తాపం నా తలకెక్కేసింది. కృష్ణుడు అంటున్నది చూసమండి, కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఎవరితో, రాధతో అనుకోండి. ఓ రాధ, మన్మథ తాపం ఆ వేడి నా తలకెక్కేసింది. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవముదారం. ఈ వేడి తగ్గాలంటే ఏదైనా చల్లటిది, కోమలమైనది, పల్లవమైనది నా తల మీద పెట్టాలి. లేత అరిటాకు పెడుతుంటారు, అందుకే అదో శాస్త్రం. అందుకని ఆయన అన్నాడు, లేత అరిటాకు ఎలా ఉంటుందో అంత మెత్తగా అంత మృదువుగా ఉంటుంది, కాబట్టి నీ పాదాన్ని తీసి నా తల మీద పెట్టు అన్నాడు రాధాదేవితోటి అని రాశాడు ఆయన. రాశాక ఆయనకి అనుమానం వచ్చింది, ఎంత ప్రేమతో కృష్ణుడు రాధాదేవితో మాట్లాడుతున్నా బుద్ధిగా ఇదేమిటి ఇంత అన్యాయంగా రాశాను, మన్మథ తాపం నా తలకి వెళ్ళిపోయింది, అందుకని స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవముదారం అని రాశాను, ఏమిటి తప్పు కదా అనిపించి ఆయన కొట్టేశాడు. కొట్టేసి అక్కడ పెట్టి, భావతంత్రులు తెగిపోయాయి అనుకోండి, అవి మళ్ళీ అంటుకుని వెళ్ళడం అంత తేలిక కాదు. అందుకని స్నానానికి వెళ్ళొస్తానని ఒళ్ళంతా నూనె రాసుకొని నదీ స్నానానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడై వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ అదే నూనె ఒంటితో మళ్ళీ వచ్చాడు, పోతన గారికి గజేంద్ర మోక్షణ ఘట్టంలో జరిగినట్టు వచ్చి, నాకు ఆ చరణం తట్టింది పద్మావతి, రాసేస్తానని చెప్పి మళ్ళీ రాసేసాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు స్నానం చేసి, వచ్చి ఆ అష్టపది పూర్తవట్లేదని తీశాడు. తీస్తే ఏది తాను కొట్టేశాడో అదే రాసింది. ఇది ఎవరు రాశారని అడిగాడు భార్యని, పద్మావతీదేవిని. అడిగితే ఆవిడంది, ఇందాక మీరే కదా వచ్చారు నూనె వంటితోటి, ఏమంటే స్నానం చేయలేదా అని అడిగాను. అడిగితే లేదు, అక్కడ దాకా వెళ్ళాక ఆలోచన వచ్చింది, వెనక్కి వచ్చేసాను అని మీరే కదా రాసి వెళ్ళారు అంది. ఆయన అన్నాడు, నువ్వు అదృష్టవంతురాలివి పద్మావతి, ఇంత కష్టపడ్డా నాకు అవలా దర్శనం నీకైంది అని. ఆ వచ్చినప్పుడు నూనె వంటితో వచ్చాడు కదూ, వచ్చి వ్రాయడంలో నూనె మరకలు పడ్డాయి కాగితం మీద, అది సాక్షాత్తు భగవానుడు వచ్చి రాసింది. కాబట్టి నీకు దర్శనం అయిందని ఆ అష్టపదిని దర్శన అష్టపది అంటారు ఇప్పటికీ. ప్రియే చారుశీలే, అందుకే సంగీత విద్వాంసులు అందరూ పాడతారు అది, అంత గొప్పదని. దానికి దర్శన అష్టపది అని పేరు, సంజీవని అష్టపది అని కూడా పేరు. ఎందుకనంటే ఆ అష్టపది విషయంలోనే ఒక విశేషం జరిగింది. లక్ష్మణసేన మహారాజు గారిని ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన దగ్గర జయదేవుడు ఆస్థానంలో ఉండేవారు, కవిగా గాయకుడిగా. ఈ జయదేవుడి భార్య పద్మావతీదేవన్న మహారాజు గారికి చాలా అభిమానం. ఇది రాణి గారికి నచ్చేది కాదు, ఏ రాజుగారు ఆవిడ్ని అంత అభిమానిస్తాడు అని. ఈవిడేమిటో పతిభక్తి అంటుంది, చూద్దాం అనుకుంది ఆవిడ. అనుకుని ఒకరోజు రాజుగారు జయదేవుడు వేటకి వెడితే
పరిచారికతోటి కబురు పంపి తాను కూడా వెనకాల వచ్చి, అయ్యో అమ్మా ఏమనుకోకండి, ఆ వేటకి వెళ్ళినప్పుడు ఆపద సంభవించింది, ఏదో పులి దూకిందిట, జయదేవుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఆ మాట వినగానే పద్మావతీదేవి శరీరం వదిలేసింది. హడిలిపోయింది ఆవిడ. ఈవిడ ప్రతిభక్తి ఏం భక్తి అనుకున్నాను, అయ్యి బాబోయ్ ఆయన వెళ్ళిపోయారన్న మాట వినగానే ఈవిడ వెళ్ళిపోయింది. ఇంత ప్రేమ అని రాజుగారు వచ్చాక హడిలిపోతూ చెప్పింది, నేనే చెప్పాను ఇట్లాగా ఆమె చనిపోయిందని. అప్పుడు జయదేవుడు, నీకు భగవానుడు సాక్షాత్కరించి నీ ఎదురుగుండా నడిచి నా రూపంతో ఆ అష్టపదిని పూర్తి చేశాడు, అదే మళ్ళీ పాడతాను, నువ్వు ప్రాణాలతో తిరిగి బ్రతకాలని చెప్పి ఆవిడ్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని మళ్ళీ ప్రియే చారుశీలే పాడాడు. పాడితే భగవంతుడు ఎంత ఆనందించాడంటే ఆమె బ్రతికింది మళ్ళీ. అందుకని చనిపోయినది బతికింది కాబట్టి సంజీవని అష్టపది అని పేరు. అంటే సంగీత విద్వాంసులు స్వరముల యందు రచించి చేసినటువంటి కీర్తనలు, కృతులు, పదములు, అష్టపదులు ఎంతంత శక్తివంతములో, భారతీయ సంగీతం ఎంత గొప్పదో. ఈ సంగీత మాతృకాం వందే, ఆ సంగీత స్వరూపిణి ఎవరు? ఆవిడే శ్యామల. కాబట్టి తల్లి సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం, నువ్వు ఆ సారిగమ పద ని అన్న సప్త స్వరాలు వాయించడంలోనే ఆవిడంత ఆనందపడిపోతుందంటే అసలు. ఇక కీర్తనలు వాయించడం కాదు, అంటే కీర్తనలు రావుని కాదు, ఆవిడే సంగీత స్వరూపిణి. అసలు ఆ స్వరాలే అలా వేస్తుందట, అలా వాయిస్తుందట. అంటే రతాం ఎన్ని వేసినా, ఎంత పాడినా, ఎంత వాయించినా తనివి తీరదట ఆవిడికి. అంత ఆనందపడిపోతుందట, ఇంత ఆనందపడిపోయేటట్టు చేస్తుంది. అందుకే ఈ సంగీతం అనేటటువంటి దాన్ని ఈ సప్తస్వరాలు ఆధారం చేసుకుని సంగీతాన్ని విస్తరింపచేసి తరించిపోయిన వారే అందరూ తరించిపోయిన వారే. అంతంత మహానుభావులు భరత మహర్షి, నారదుడు, అగస్త్యుడు, మతంగుడు, ఆంజనేయుడు, నందికేశ్వరుడు, వీళ్ళందరూ సంగీతంలో ద్రష్టలు, సామాన్యులు కారు వీళ్ళందరూ. శార్ంగదేవుడు, సోమదేవుడు, రామామాచ్యుడు, గోవింద దీక్షితుడు వారంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి దేహబంధుత్వం ఉంది ఆయనకి. మహానుభావుడు. ఇప్పటికీ కూడా కుంభకోణంలో ఆయనది భార్యది విగ్రహాలు ఉంటాయి. ఆ గోవింద దీక్షితుల వారు, ఆయన కొడుకు వెంకటముఖి, మహేంద్రవర్మ, రఘునాథనాయకుడు, ఆయన పేరు మీద తంజావూరు వీణ ఉంది. ఇప్పటికే రఘునాథనాయకుడు వాయించిన వీణ అంటారు ఆ వీణ. అలాగే జాయపసేనాని, విద్యారణ్యుల వారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మహానుభావుల్లో బండారు లక్ష్మీనారాయణ గారు, సోమనాథుడు, అట్లాగే ఆ గోవింద కవి సుబ్బరామ దీక్షితులు గారు, వీళ్ళందరూ కూడా సంగీతాన్ని పట్టుకుని తరించిపోయిన వాళ్ళు. నిన్న మీతో చెప్పాను పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, బాలమురళీకృష్ణ గారు, ఆయనేం సామాన్యుడు కాడు. ఆయన ఎంత అద్భుతమైన స్థితిని పొందారో. భారతదేశంలో భారతరత్న ఎంత గొప్పదో అటువంటివి విదేశాలకి సంబంధించిన బిరుదులు ఆయన పొందారు. ఇలా చూసి ఫ్రెంచ్ భాషలో ఉన్న కీర్తనను అలా పాడేసేవారు, అలా చూసి బెంగాలీ కీర్తన పాడేవారు. సప్తస్వరాల మీద ఆధిపత్యం ఉన్నవాడు ఏదైనా భాష పాడగలడనేవారు, అంత గొప్పగా పాడేవారు. అది ఆ సంగీతానికి ఉన్న గొప్పతనం. సప్తస్వరాలతో పాడితే అంత స్థాయి అయితే, అసలు సప్తస్వరాలు లేకపోయినా సంగీతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బడలిక కూడా మర్చిపోయేటట్టు చేయగలిగినది సంగీతమే, నిత్యోత్సాహాన్ని నింపగలిగినది సంగీతమే. సంగీత స్పర్శ లేకుండా అసలు సంగీతం ఓ పాట, ఓ వినోదం, ఓ సంతోషం లేకపోతే అదేదో కొంచెం గిడసబారిపోయిన చెట్టులో ఉంటుంది. అంటే చూడండి, ఎన్ని నీళ్లు పోసినా ఎన్నేళ్ళైనా మారాకు తొడగకుండా అలాగే వేసినప్పుడు ఎన్ని ఆకులో అన్ని ఆకులతోనే చెట్టు ఉందనుకోండి, కొన్నాళ్ళకి విసుగు వస్తుంది. ఏట్రా ఈ చెట్టు గిడసబారిపోయింది, ఎంత పెంట మన్ను పోసినా, ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని కుదుళ్ళు కట్టినా, ఏం చేసినా ఆ 4 ఆకులతో అలాగే ఉంటుంది ఏమిటి, దీని తర్వాత వచ్చిన మొక్కలు కూడా అంత ఎత్తు అయిపోయి కాయలు కాసేసాయి అంటారు. సంగీతం మీద అభిరుచి లేకపోతే బొత్తిగా అట్లా ఉండిపోతుంది జీవితం అనే పెద్దలు అంటారు, నేను అంటలేదు.
ఎందుకంటే ఆ మృదుత్వం ఉండదు మనసుకి. ఆ మృదుత్వం ఉండాలి అంటే సంగీతాన్ని అభినందించగలగాలి హృదయంలో. కాబట్టి మీరు చూడండి, జోలపాట, పడవలు నడిపేవాళ్ళు పాట పాడతారు, కష్టపడి పనిచేసేవాళ్ళు పాటలు పాడతారు, వరి మొక్కలు నాటేవాళ్ళు పాట పాడతారు, పొలాల్లో పనిచేసేవాళ్ళు పాటలు పాడతారు. అట్లాగే చాలామంది కలిసి ఏదైనా పని చేసేటప్పుడు అలసట మరిచిపోవడానికి పాటలు పాడతారు. ఆ పాటలు వింటూ చక్కగా తత్వాలు అవి రకరకాల పాటలు పాడుకుంటూ పనిచేస్తారు. పాటలలో నాటకాలు, ఎందుకనంటే మనకి గేయ నాటకాలని పాటల్లో నాటకాలు ఉన్నాయి. అట్లాగే గొబ్బిళ్ళ పాటలు, దంపుడు పాటలు. ఘంటసాల గారు దంపుడు పాటలని పాడారు. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా అని ఆ దంపుడు పాటలు. అలా ఎన్నో, అంటే ఇన్ని పనులు చేసుకుంటూ కూడా ఆ పాట పాడుకోవడంలో వాళ్ళకి శ్రమ తెలియదు. అంటే శ్రమని తీసేసి సంతోషంగా ఉంచగలదు సంగీతం. సామాన్యమైనటువంటి పాటకే అంత శక్తి ఉంటే ఇక స్వరాలు పాడి, స్వరాలతో పాడి, స్వరాలు వీణ మీద పలికించగలిగిన వాళ్ళు, దాని వైభవం తెలిసి రమించగలిగిన వాళ్ళు, సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం శాంతాం. అమ్మవారు అంత ప్రశాంతంగా ఉంటుంది, మనసు అంత కోమలంగా ఉంటుంది, అంత మెత్తని మనసు. అమ్మ మనసు కన్నా మెత్తని మనసు లోకంలో ఎక్కడుంటుంది? అమ్మ మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటి అంటే తను ఎంత బాధపడనివ్వండి ఉదారంగా క్షమించేస్తుంది అంతే, కఠినంగా శపించలేదు. బాధ తాను అనుభవిస్తూ అవతల వారిని క్షమించగలదు. ఈ రోజు ఏదో బాధ ఉండనివ్వండి, ఉన్న క్షమించేస్తుంది, బాధ తానుచ్చుకుంటుంది, అవతల వారిని పరమ మృదువుగా ప్రేమతో చూడగలదు. అది మృదుత్వం అంటే, అది మాతృహృదయం అంటారు. అది అమ్మకు ఉంటుంది, జగదంబకు ఉంటుంది ఆ లక్షణం. ఆ జగదంబ ఉపాసన చేసిన వారికి కూడా అట్లాంటి మనసే ఉంటుంది. ఒకటి శాంతాం మృదుల స్వాంతాం, హాయిగా నవ్వుతూ శాంతంగా తన స్వభావంగా ఉండగలదు. పరమ కోమలమైనటువంటి మనసుతో, అంత ప్రేమ కలిగినటువంటి మనసుతో ఆ తల్లి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి శాంతాం మృదుల స్వాంతాం ఆమెది. శంకరుడిది మరి శివుడికి ఎందుకు వచ్చింది? శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచభక్త్రం త్రినేత్రం అని కదా ఆయన మీద ప్రార్థనా శ్లోకం. అసలు ఆయనకి ప్రారంభం శాంతం. ఈవిడికి సంగీతం వల్ల వచ్చింది ఈ శాంతం. ఆవిడ ఎప్పటికప్పుడే తానిచ్చిన శక్తితో చెయ్యకూడనివి చేస్తున్న వాళ్ళని చూసి వచ్చినటువంటి అశాంతిని పోగొట్టుకోవడానికి సరిగమపద నిరతాం వీణా సంక్రాంత కాంతహస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం. మరి శంకరుడి శాంతానికి కారణం కూడా సంగీతమే అన్నారు త్యాగరాజస్వామి. అది విచిత్రం. ఎక్కడ చెప్పారంటే నాదతనుమనిషం శంకరం, అదే కీర్తనలో ఆయన అన్నారు సరిగమపదనీవర సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం. ఆయన కూడా సప్తస్వరముల యందు లోలం, లౌల్యంతో ఉంటాట. లౌల్యం అంటే అది కనపడగానే ఇది వదిలేసి ఎప్పుడెక్కడ వెళ్ళిపోదామా అని చూస్తారు చూడండి. పిల్లలకి లౌల్యం ఉంటుంది. వాడు అమ్మ చదివిస్తూ ఉంటుంది, కూర్చుని రే పరీక్షరా, రే కూర్చోరా, నానా కష్టాలు పడి వాడిని కూర్చోబెట్టి ఏదో చదివిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చి ఎవడో రే ఆడుకోవడానికి వస్తారా, యాండి వాడిని పంపిస్తారా అని వస్తాడు. అంతే, అమ్మా మళ్ళీ వచ్చి చదువుతానమ్మా, అమ్మా చదువు ఆడుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అని. ఒకవేళ తల్లి ఇప్పుడు వాడు రాడమ్మా, ఒక గంట పోయాక వస్తాడు, లేకపోతే పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు రాడు, మీరు వెళ్ళి ఆడుకోండి అంటే వాడు వెళ్ళి కిటికీ దగ్గర నుంచి ఉంటాడు. వీడటే చూస్తుంటాడు. అమ్మ చెప్పేది చెప్తూ ఉంటుంది, వీడి చెవికి ఎక్కదు, కాళ్ళు దంతాడు, చేతులు దంతాడు, నువ్వెప్పుడు ఇంతేనమ్మా, ఎప్పుడు ఆడుకొనివ్వమ్మా అంటాడు. అంటే లౌల్యం, వాడికి అటు పోదామని తాపత్రయం. అది కానీ పుట్టిందా వాడి ఇంక ఇటు ఉండలేడు. అలా శంకరుడికి కూడా వరసప్తస్వర విద్యాలోలం, ఆయన కూడా ఎప్పుడు ఆ సంగీతంలో లౌల్యం పొందుంటాట. అంటే
వీణ ఒక్కటి వాయించేస్తే సప్తస్వరాలతో నిజానికి పార్వతీ పరమేశ్వరులు అంత ప్రసన్నులైపోతారు. ఇంకా ఏమివ్వరు, అన్నీ ఇచ్చేస్తారు, జన్మ జన్మాంతరములకు ఇచ్చేస్తారు. నేనంటల్లా మూకకవి అన్నారు ఆ మాట. ఇచ్చేస్తారు, మోక్షాన్ని కూడా ఇచ్చేస్తారు. అంత గొప్పది. నిజానికి అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏమా చిన్నతనంలో నాకు ఈ విషయాలు ఏమైనా కొద్దిగా అయినా తెలిసి ఉంటే ఎంత సంగీతం నేర్చుకుని ఉండేవాడినో. ఏ ఉద్యోగం చేస్తే ఏంటి లేదు పెద్ద, ఈ అనవసరంగా ఏదో కష్టపడి అన్నైళ్ళు చదివి అదేదో ఉద్యోగం చేసిన బతికేసాం, కానీ ఏదో ఉద్యోగం చేసిన బతికినా ఎంత సంగీతం నేర్చుకుని ఉండేవాడినో దీని గురించి తెలిస్తే సంగీతం వదిలేశానే అని బాధపడుతూ ఉంటాను. ఇప్పుడు నేర్చుకుందామని ఉంది, కానీ కావలసినంత సమయమే దొరకట్లేదు సాధనకి. కాబట్టి సరిగమపదని వర సప్తస్వర విద్యాలోలం, వర అంటే శ్రేష్టమైనటువంటి ఆ సరిగమపదని అన్న వర సప్తస్వర విద్యాలోలంట శివుడు కూడా. అందుకని ఏమయ్యాడు, విదలిత కాలం, ఎముడు గుండ లెక్క పెట్టట, ప్రశాంతంగా ఉన్నంత శక్తివంతంగా ఉంటాడు. విమల హృదయ త్యాగరాజ పాలం. విమల హృదయం అంటే శాంతం. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం అంటాం కదా. విమలం అంటే అంత ప్రశాంతం, శాంతం, మృదుల స్వాంతం. విమలం వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం. విమల త్యాగరాజపాలం శివం నాదతను మనిషం శంకరం. అది శంకరుడి శాంతానికైనా అమ్మవారి శాంతానికైనా సంగీతము కారణమైంది. మనం నిజానికి జీవితంలో ఏం కోరుకుంటాం, ప్రశాంతంగా ఉండాలండి అంటాం. ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంకా దీనికన్నా గొప్పది ఏముంది. కనీసం ఈ జన్మకి వీణ వాయించలేదన్న బెంగపెట్టుకోక్కర్లేదు, సంగీతం రాలేదన్న బెంగపెట్టుకోక్కర్లేదు. కనీసం వీణ వాయిస్తున్న వాళ్ళ దగ్గర కూర్చుని సంతోషంగా వినడం వస్తే చాలు. అది కూడా అదేమిటి అనకుండా, వంకలు పెట్టకుండా వాళ్ళు వాయిస్తుంటే చూస్తూ, అబ్బా ఎంత బాగుంది అసలు ఆ పరికరం, ఎంత బాగా పట్టుకున్నారు, ఎంత బాగా వాయిస్తున్నారు అని మురిసిపోగలిగిన లక్షణం ఒకటి ఉంటే చాలు కదూ. అదే శాంతానికి కారణం. శాంతం మృదుల స్వాంతం. అమ్మవారి పట్ల శాంతమునకు అంత కారణమై ఉన్నది. ఆమె హృదయ కోమలత్వమునకు కారణమై ఉన్నది. కుచభరతాం. కుచభరతాం అన్నమాట ఆమె యొక్క మాతృత్వానికి చిహ్నం. ఆ తల్లి, ఆమె పాలు తాగే కదూ మనందరం బతికాం. ఓ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగే కదా పెరిగి పెద్దవాడయ్యాడు. కుచభరతాం జగన్మాతృత్వం అంటే మనందరికీ తల్లి. శివకాంతాం శివుడికి ఇల్లాలు. అంటే రెండిటిని మెప్పించగలిగితే ఆ స్త్రీ తన జన్మ ధన్యమైంది అనుకుంటాడు. ఎప్పుడు అంటే పిల్లలు అమ్మ 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 అని తిరుగుతూ అమ్మ సంతోషించేటట్టుగా వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ తల్లి ఏమంటుంది, అబ్బా ఈ జన్మకి చాలా అబ్బా ఇలాంటి మంచి పిల్లలు పుట్టారు, ఎప్పుడు అమ్మ 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 అని తిరుగుతూ ఉంటాడు. తండ్రికి ఆసరా అయ్యాడు, తండ్రి సంతోషించడానికి కారణం అయ్యాడు. మాకు ఈ వయసులో మేము సంతోషపడిపోవడానికి మాకేం కావాలి, తాత నాన్నమ్మ తాత అమ్మమ్మ అని పిలిపించుకోవాలి. మనవలు పుట్టారు, పిల్లలు చక్కగా వాళ్ళ మానాన వాళ్ళు కష్టపడి ధార్మికంగా ఉద్యోగం చేసుకుని సంపాదించుకుంటున్నారు. నాన్నగారండి ఎందుకు అనవసరంగా అలా తిరుగుతారు, విమానంలో రండి అంటాడు. ఇంకింతకన్నా ఏం కావాలి అని మురిసిపోతారు. తల్లి మురిసిపోవడానికి కారణం ఏమిటంటే తండ్రిని సంతోషపెట్టడం. పిల్లలు తండ్రిని సంతోషపెడుతున్నారనుకోండి, ఆ తండ్రి ఆ కొడుకుల్ని చూసుకొని, కోడళ్ళని చూసుకొని, మనవల్ని చూసుకొని మురిసిపోతున్నాడు అనుకోండి. ప్రతి 10 రోజులకి కొడుకు కోడలు మనవలు వచ్చి ఇల్లు సందడి. నిన్న విన్నారుగా చుట్టాలు రావడం గురించి, వెళ్తున్నారనుకోండి. తండ్రి 75 ఏళ్ళు బతకవలసిన వాడు 95 ఏళ్ళు బతుకుతాడు. ఎందుకంటే ఆ సంతోషం. అది లేకపోతే కుచభరతాం ఆమె మనందరినీ కంది. మనందరిలో ఇలా సంగీతం వాయించే వాళ్ళని కంది, ఇట్లాంటి శ్లోకాలు రాసే వాళ్ళని కంది, దాన్ని కనీసం అభినందించే వాళ్ళని కంది.
అప్పుడు ఆవిడ నా జన్మ సార్థక్యమైందిరా, మంచి పిల్లల్ని కన్నానని సంతోషపడిపోయింది. శివకాంతాం, శివుడు అసలు ఆయనకి ఆవిడ పేరు ఎత్తకపోతే రోజు వెళ్ళదు. ఆవిడతో చెప్పాలి ముందు, ఏదైనా ముందు ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడతో చెప్పాలి. ఏ పనున్నా లేకపోయినా ఆవిడని ఒకసారి పిలిచి మాట్లాడుతూ ఉండాలి. ఏది చేస్తున్నా, ఏది చెయ్యాలనుకున్నా ఆవిడని పిలిచి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది గొప్పది అంటూ ఉండాలి, ఆవిడికి చెప్తూ ఉండాలి. అందుకే అన్నీ ముందు పార్వత్యో ఆవిడ అడుగుతుంది, శివుడు చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే స్వాధీన వల్లభ, ఆమెకి చెప్పకుండా ఆయన ఉండలేడు. పైగా అస్తమానం ఏమంటాడు, నాది ఏముందే, నువ్వు జీవితంలో ప్రవేశించిన వేళ నాది ఏముంది, ఎక్కడో తిరుగుతూ ఉండేవాడిని, ఈ వైభవమా, ఈ గొప్పతనమా ఏముంది, నువ్వు అడుగుపెట్టావు కళ్యాణివి మా ఇంటికి, అంతే, ఇంటి రూపమే మారిపోయింది అంటాడు. ఆమెకి నిజానికి ఊపిరి, సంతోషం, ఆయువు ఏమిటంటే ఆ భర్త పొగడ్త. నా అదృష్టమే నువ్వు ఇల్లాలుగా దొరకడం అని ఆయన అన్న మాట ఉందే, ఆ మాటతో తన జీవితం అంతా సార్థక్యమైపోయింది అనుకుంటా. అంటే ఎవరన్నారో కానీ మహానుభావుడు, మగడు మిచ్చిన చాలా కాపరంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన. అటు ఆయన వలన అంత సంతోషం, ఇటు పిల్లల వలన అంత సంతోషం. ఆమె జీవితం సార్థక్యం పొందే ఇలా. ఇంకా ఆమె నాకేం కావాలంటుంది, నాకు చాలు, భగవంతుడు నాకు ఇచ్చాడని అంటుంది. ఆయన చేతిలో నేను వెళ్ళిపోతే చాలు, ఇంకా అదొకటే అంటుంది. కాబట్టి ఆమె విషయంలో వాళ్ళిద్దరూ శాశ్వతులు, ఎప్పుడూ అట్లాగే ఉంటారు. ఆమె జగన్మాతగా మాతృత్వంతో మనందరినీ అంత పోషించి అంత గొప్ప తల్లి, భర్త హృదయాన్ని చూరగొని అంత గొప్ప భార్య. ఆమె 2 పిల్లల్లా, 3 పిల్లల్లా, 16 మంది పిల్లల్లా, 23 మంది పిల్లల్లా సాకింది. పైగా పిల్లలంటే కేవలం ఏదో మగపిల్లలు, ఆడపిల్లలు, మనుష్యుల సంతానం 84 లక్షల జీవరాశులు. ఆ బ్రహ్మ కీటజనని ఆమె బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్న కీటకం వరకు ఆమె తల్లి. ఇంతమందిని ఆమె పోషించి ఆమె నవ్వుతూ ఇంట్లో తిరిగితే కదా ఇంటికి ప్రశాంతత. చచ్చిపోతున్నాను ఈ సంసారం అని ఆవిడ ఎందనుకోండి, ఇంట్లో ప్రశాంతత ఏది. ఆవిడ అబ్బా నా ఇల్లే ఇల్లని సంతోషపడిపోతూ ఆవిడ అలా చిరునవ్వులతో తిరుగుతోంది. కుచభరతాం, అమ్మా మాకు అమ్మగా, నమామి శివకాంతాం, శివుడి ఇల్లాలిగా, ఆయన నీ వలన సంతోషం, ఆయన అలా ఉన్నాడు, మేము నీ వలన ఇంత సంతోషంగా ఉన్నాం. ఇటు తల్లిగా, అటు శివుని పత్నిగా నువ్వు ఇంత గొప్ప నిర్వహణ ఎందుకు చెయ్యగలిగావో తెలుసా అమ్మా? ఇంత శక్తి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ ప్రశాంతతలోంచి వచ్చింది. ఆ ప్రశాంతత ఎందుకు వచ్చిందో తెలుసా? సరిగమ పదని రతాం వీణా సంక్రాంత కాంతహస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం. ఆమెకే అంత శక్తి వస్తే చిన్న కుటుంబాన్ని నడపడానికి, 10 మందితో కలిసి తిరగడానికి, కార్యాలు చేయడానికి నీకెంత శక్తి వస్తుంది? సంగీతం పాడగలిగితే, కనీసం వినగలిగితే, అభినందించగలిగితే. అప్పుడు కాళిదాస మహాకవి హృదయం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అందుకే త్యాగరాజస్వామి ఒక అద్భుతమైన మాట అంటారు, సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా. సంగీత శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఏదో పాడేసినా తెలియకుండా గొప్పదే. తెలిసి రమించి పాడడం, దాని పవిత్రత తెలిసి, అది సారూప్య సౌఖ్యదమే, తన యథార్థ స్వరూపం ఏమిటో తెలియడానికి కారణమవుతోందే మనసా సంగీతం. అంత గొప్పదే. నాదసుధారసం బిలను నరాకృతాయరా అని ఒక కీర్తనలో అంటారు. నాదసుధారసం, నాదమనబడేటటువంటి అమృతములోంచి వచ్చినటువంటి ఆనందమే ఘనమై ఒక రూపాన్ని పొందితే రామచంద్రమూర్తి అయ్యాడు. రాముణ్ణి అలా అన్నవాడు త్యాగరాజస్వామి. నాదసుధారసం బిలను నరాకృతాయరా అని పొగిడారు రామచంద్రమూర్తిని త్యాగరాజస్వామి. అంటే ఆయన సంగీతంతో దేవతల్ని ఎంత దర్శనం చేసి ఆనందపడ్డారు.
నేను ఎక్కడో అక్కడ ఆ శ్లోకాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, కానీ యథార్థానికి ఆ ఒక్క శ్లోకం ఆయువు పట్టు. అంత గొప్ప విషయాన్ని కాళిదాస మహాకవి ప్రతిపాదన చేస్తూ అమ్మవారు కూడా ఇంత నిర్వహణకి కావలసిన శాంతాన్ని ఆ వీణ వాయిస్తూ పొందుతోంది. అప్పుడు ఆ వీణ వాయిస్తున్నటువంటి ఆ తల్లి, ఆ జగజ్జనని, మాకు మాత, ఆమెకు నమస్కారం. నమామి శివకాంతాం. అటువంటి తల్లికి చేసిన నమస్కారం, అటువంటి భావన పొందడం నిజంగా ఎంత అభ్యుదయ కారణం, ఎంత సంతోష కారణం. అది అమ్మవారు అప్పుడు అంత ఆనందంలో ఉండగా బిడ్డ అలా నిలబడితే వాడిని చూసి ఏం నాన్న అని అడిగి ఎంత సంతోషాన్ని పొందుతుంది. నీకు తీరని వాంఛితార్థమై ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అమ్మవారిని చూపించడం కాళిదాస మహాకవి యొక్క ప్రజ్ఞ. తరువాతి శ్లోకంలో అంటారు, అవటు తట ఘటిత జూటీతాడిత తాళీ పలాశ తాటంకాం వీణావాదన వేలా కంపిత శిరసాం నమామి మాతంగీం. ఇందులో కూడా అమ్మవారి యొక్క సంగీత వైభవాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు, ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసే దృష్టికోణం వేరు. ఇప్పుడు ఆయన ఒకటి ప్రతిపాదన చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది ఆయన ఊహకి సంబంధించినది కాదు. ఎందుకనంటే పరదేవత యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావుడు కాళిదాస మహాకవి. అమ్మవారిని మాంసచక్షువుతో చూశారు. అమ్మవారు అనుగ్రహించినటువంటి విద్యతో పలుకుతున్నారు. అంటే అమ్మవారు పలుకుతోంది ఆయనలోంచి. అంత గొప్ప దేవీ ఉపాసకుడు. కాబట్టి ఆయన ఏది చూశారో దానినే శ్లోకంగా ఇస్తున్నారు. ఆయన ఏది చూశారో అది శ్లోకంగా లోకానికి ఇస్తున్నారు అంటే అది ఏదో అభ్యుదయానికి, మంగళప్రదత్వానికి, పవిత్రతకి, సౌభాగ్యానికి, అభివృద్ధికి కారణమైనదై ఉంటుందని మీరు గుర్తుపట్టాలి. అందుకని ఇందులో అంటారు, అవటు తట ఘటిత జూటీతాడిత తాళీ పలాశ తాటంకాం. ప్రారంభం చేస్తూనే అన్నారు, అవటు తట ఘటిత జూటీ. జూటీ అంటే జటాజూటం, జూటం అంటాం కదా, జటాజూటం. పెద్ద కొప్పు. అమ్మవారి కొప్పు ఏదో చిన్న కొప్పు ఉండదు, చాలా పెద్ద కొప్పు ఉంటుంది. ఎందుకంటే ఆమె నిత్యయవ్వన, చాలా పెద్ద జుత్తు ఆమెది. అంత పెద్ద జుత్తు అని అనడానికి గుర్తు ఏమిటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఆమెకు కపర్దిని అని ఒక నామం ఉంది. శంకరుడికి ఎంత పెద్ద జటాజూటం ఉంటుందో అమ్మవారి కబరీబంధం కూడా అంత పెద్ద కబరీబంధం ఉంటుంది. ఎంత పెద్ద కబరీబంధం అంటే అంత పెద్ద జుత్తుముడి లేకపోతే అన్ని పువ్వులు ఎలా పెట్టుకోగలరు? చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ. చంపక అంటే సంపంగి పూలు, అశోక పుష్పాలు పెద్ద పెద్ద ఉంటాయి, పున్నాగ పూలు పెద్ద ఉంటాయి, సౌగంధికా పుష్పములు పెద్ద ఉంటాయి. ఈ పూలతో చేసినటువంటి దండలు ఆమె కొప్పులో తురుముకుంటుందిట. అంటే కొప్పు ఎంత పెద్దది ఉండాలి? ఎంత పెద్ద కొప్పు అన్నది ఊహ చేయడానికి పోతన గారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. తాటంకాచలనమ్ముతో భుజనటద్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో నధృడ చించత్కాంచితో శీర్ణలలాట లేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్విలగ్నంబుతోన్ అన్నారు. నారాయణమూర్తి లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్ళిపోతున్న సన్నివేశాన్ని వర్ణిస్తూ తాటంకాచలనమ్ముతో ఆవిడ అలా గబగబ నడిచి వెళుతుంటే ఈ తాటంకములు ఇలా ఊగడం కాదు, ఒక్కొక్కసారి ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏమైందంటే ఇలా కూడా ఊగుతాయి. ఆ తల ఊపడాన్ని బట్టి ఇలాగ కూడా ఊగుతాయి. తాటంకాచలనమ్ముతో భుజ నట ధమ్మిల్ల బంధమ్ముతో. నడిచేటప్పుడు భుజాలు కదులుతాయి కదా, ఈ భుజాలు కదిలితేట కొప్పు భుజానికి తగిలి ఊగుతోందట, రెండు భుజాలకి. అంటే కొప్పు భుజాల మీదకి వస్తుంది. అంత పెద్ద కబరీ బంధం ఆవిడ. నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో. అయితే ఎందుకండి ఆ కొప్పు గురించి అంత వర్ణించడం? అవటు తట ఘటిత జూటీతాడిత.
తాళీపలాశతాటంకం. అంత పెద్ద కొప్పుముడి గురించి ముందు ఎందుకు ప్రస్తావన చేస్తున్నారంటే, అట్లా వర్ణించినప్పుడు మీకు మనస్సులో అమ్మవారి యొక్క కబరీబంధం ఒక్కసారి దర్శనమైందనుకోండి. ధునోతుద్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చిగురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అని కదా సౌందర్యలహరి. ధునోతుద్వాంతం, నల్ల కలువల తండంలా ఉండేటటువంటి అమ్మవారి యొక్క జుట్టు, ఆ కబరీబంధం మనసులో ఎవరైనా దర్శనం చేసినట్టయితే ఉత్తర క్షణంలో ధునోతుద్వాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయి. చీకటి నల్లగా ఉంటుంది, జుత్తు నల్లగా ఉంటుంది. నల్లని జుత్తు చూస్తే నల్లని చీకటి, నల్లని అజ్ఞానం ఎలా పోతుందండి అంటే దర్శనం చేసి చూడు తెలుస్తుంది. కొన్ని నోటితో చెప్తే తెలిసేవి కావు. కాబట్టి ధునోతుద్వాంతం నస్తులితదళితేందీవరవనం. ఇప్పుడు ఆయన ఒక పరమమంగళప్రదమైన విషయాన్ని తాను ఏది దర్శనం చేశారో అది దర్శనం చేయిస్తున్నారు. అమ్మవారి కబరీబంధ దర్శనం చేయించారు ఈ శ్లోకంలో. అది అవటు తటఘటిత జూటీతాడిత తాళీ పలాశతాటంకం. అది మనం బాగా పట్టుకోవడానికి ఆయన ఏం చెప్పారంటే, వీణావాదన వేలాకంపిత శిరసాం. ఆమె వీణ వాయిస్తోందిట. వీణ వాయిస్తూ ఆ సప్తస్వరాలు పలికిస్తూ తనకి తానే సంతోషపడిపోతూ ఇలా 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 ఆ తల ఊపుతోందిట. ఊపినప్పుడు ఆమె పెట్టుకున్నటువంటి తాటంకములు తాళీపలాశ తాటంకం. తాళీపలాశ అంటే తాడి చెట్టు, పలాశ అంటే ఆకు, తాటి ఆకుతో చేయబడినటువంటి తాటంకములు పెట్టుకుందట. ఇవి ఏం చేస్తున్నాయంటే జూటి తాడిత ఆమె యొక్క కొప్పుకి తగులుతున్నాయిట. ఆ వీణ వాయిస్తూ ఆ సరిగమ పదని రతాం వీణా సంక్రాంతకాంత హస్తాంతాం, దానికి కొనసాగింపే. ఆవిడ సంతోషంతో తల కదుపుతూ ఉంటే ఆ తాటాకుతో పెట్టుకున్నటువంటి ఆ తాటంక అంటే దానికి గుర్తుపడుతుంది. ఉంగరం చాలా రోజులు పెట్టుకున్నారనుకోండి, ఆ ఉంగరం గుర్తుపడుతుంది చర్మం మీద. అట్లాగే ఆ తాటంక, తాటాకుతో పెట్టుకున్నటువంటి ఆ దుద్దు దానికి గుర్తుపడి ఉంది, అది ఊగుతోంది. ఆ తాళీపలాశ తాటంకం జూటీ తాడిత ఆ కొప్పుకి తగులుతోంది. ఆ కొప్పుకి తగిలేటట్టుగా ఆవిడ ఏం చేస్తుందంటే శిరస్సు ఇలా కదుపుతోంది, ఇలా కదుపుతోంది. కదుపుతూ సంతోషంగా వీణ వాయిస్తోంది. అప్పుడు అమ్మ నీ తాటంకములు తగులుతున్నాయి కొప్పుకి. తాళీపలాశ తాటంకం అది విచిత్రం ఏంటంటే వీణావాదన వేలాకంపిత శిరసాం. అలా తల ఎందుకు కదుపుతోంది అంటే వీణ వాయిస్తున్నప్పుడు ఆ సంగీత రవంచేత ప్రీతి పొంది ఆనందం పొందిన తల్లి ఊపుతుంటే తల్లిని, ఆ తలని, అటువంటి తల్లికి నమామి మాతంగీం, నీకు నమస్కరించుతున్నాను. ఎందుకు నమస్కరించడం వీణ వాయిస్తూ తల ఊపితే అంటే, ఇందులో గొప్ప విషయం ఏమిటంటే భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. అందులో భక్త సౌభాగ్యదాయిని అని ఒక నామం ఉంది. ఆ నామానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక విషయాన్ని చెప్పారు. లోకంలో 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల యొక్క పేర్లు విన్నా, ఆ 8 వస్తువులను చూసినా అవి శుభ పరంపరలకు కారణమవుతాయని. సౌభాగ్య అంటే శుభ పరంపరలు. శుభ పరంపరలు కలగడానికి, అశుభములు తొలగిపోవడానికి. పరంపరలంటే 1, 2 కాదు, అట్లా వస్తూనే ఉండడం. అటువంటి శుభ పరంపరలు కలుగుతున్నాయి, అశుభములు తొలగిపోతున్నాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అట్లా ఇవ్వాలి అంటే 8 వస్తువులు కేవల దర్శనము చేత అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసరింపచేయగలిగినవి అన్నారు. మంటకి వేడి ఎలా ఉంటుందో, మంచుకి చలతనం ఎలా ఉంటుందో, కొన్ని వస్తువుల యందు అంతర్లీనంగా అటువంటి దైవీ శక్తి ఉంటుంది అని అవి చెప్తూ అన్నారు. చెరుకు ముక్క అంతే అమ్మవారి చేతిలో పట్టుకుంటుంది కదా మరి. అట్లాగే అనుములు, జీలకర్ర, ధాన్యము,
ఆవు పాలతో చేసిన పెరుగు కానీ నెయ్యి కానీ, ఎర్రటి పువ్వులు, ఉప్పు. అందుకే అమ్మవారికి నైవేద్యానికి చేసేటటువంటి ఆ దీంట్లో అప్పాల్లో ఉప్పు వేస్తారు, ఉప్పు దానం కూడా చేస్తారు. నిజానికి ఉప్పు ఇవ్వడం కూడా ఉంది, మీరు రుక్మిణీ కళ్యాణ ఘట్టం జరిగితే కనపడుతుంది కూడా. తాటాకు అంటే తాటి చెట్టు, తరురాజము అంటారు. తాటి చెట్టు అంటే చెట్లలో అది రాజు, రాజాధిరాజు, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందింది అటువంటి తాటి చెట్టు. ఆ తాటి ఆకు ఎంత శక్తివంతం అంటే దాని యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే సౌభాగ్యవతి అన్న గుర్తుకి ఆ తాటాకే మంగళసూత్రంలో ఓ చిన్న ఆకు కట్టుకునేవారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారైతే అట్లా కట్టుకు తిరుగుతున్నటువంటి కొంతమందిని చూశానని కూడా చెప్పారు. ఆ తాటాకు మంగళసూత్రంలో కట్టుకోవడం, తాటాకుతో చేయబడినటువంటి తాటంకములు పెట్టుకోవడం. అందుకని తాళీపలాశ తాటంకం, తాటాకుతో చేయబడినటువంటి చెవి తాటంకములు, అవి సౌభాగ్య సూచనలు. అది అమ్మవారి సౌభాగ్య సూచన అయినటువంటి చెవి తాటంకము, అది పైగా తాటాకుతో చేయబడినదై పరమ పవిత్రమైనటువంటి అజ్ఞాన నివృత్తి చెయ్యగలిగినటువంటి కబరీబంధానికి అది తగులుతుండగా ఆమె వీణ వాయించి రమిస్తున్న రూపం. అప్పుడు మీకు ఎంత మంగళప్రదమైన విషయాన్ని దర్శనం చేయిస్తున్నారు. కాళిదాస మహాకవి తాను చూసిన దాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి అవటుతట ఘటిత జూటీ తాడిత తాళీపలాశ తాటంకం. శంకరాచార్యుల వారు అయితే సౌందర్యలహరిలో మీకు అందరికీ తెలుసున్నదే. ఆయన అసలు శంకరుడి యొక్క జీవితానికి అమ్మవారి పెట్టుకున్న తాటంకములే కారణం అన్నారు. ఎందుకంటే మంగళసూత్రానికి ఎంత ప్రఖ్యాతో చెవి తాటంకములకు కూడా అంతే ప్రఖ్యాతి సౌభాగ్య వస్తువులుగా. అందుకే ఆయన సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతముఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కవళితవత కాలకలన నశంభోస్తన్మూలం తవజనది తాటంక మహిమ అన్నారు. అమ్మ, లోకంలో హాలాహలం యొక్క స్పర్శ తగిలితే కోట్ల ప్రాణులు పోయి. భాగవతం అష్టమ స్కంధంలో ఆ హాలాహలం యొక్క ఉత్పత్తి గురించి చెప్తారు. అది మామూలుగా పుట్టలేదు. అది పుట్టినప్పుడు ఆలోల జలధిలోపల నాలో నిహ విడిచి గీలా కోలాహలమున్ హాలాహల విషము పుట్టే. అది పుట్టినప్పుడు లోకాలన్నీ కూడా గడబిడ అయిపోయాయి. ఆలోల జలధిలోపల నాలో నహి విడిచి గీల కోలాహలమున్ హాలాహల విషము పుట్టెను. అవనీనాథ అని ఆ హాలాహలం పుడితే లోకాలన్నీ కూడా తబ్బిబ్బు పడిపోయి అది ఆ హాలాహలం ఎగురుతూ దూకుతూ సముద్రం మీద కడితే సముద్రం ఇంకిపోయింది, అరణ్యం మీద కడితే అరణ్యం కాలిపోయింది, ప్రాణులు మరణించాయి. అలా అది దూకుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు రక్షించగలిగిన వాడెవరు అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను ఆలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముక్కిల్కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంరంభుట్టైన ఆర్తి కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు రక్షించడానికి అంత ఉత్సాహంగా ఉంటాడట. కైలాసం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారపాలకులు అడ్డుపడితే వాళ్ళని పక్కకి తోసేసి లోపలికి వెళ్ళిపోయి ఆయన్ని ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు తప్ప ఎవరు పుచ్చుకుంటారు హాలాహలం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వసనంబు నీయుర్పురసన జలేశుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిష ఉపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు. అటువంటి విరాట్ స్వరూపం కలిగినటువంటి వాడివి శివ, మీరు పుచ్చుకోండి అన్నారు. అంటే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. సృష్టికర్తగా ఉన్నా నువ్వే, స్థితికర్తగా ఉన్నా నువ్వే, ప్రళయకర్తగా ఉన్నా నువ్వే, భూతకాలంగా ఉన్నా, భవిష్యత్ కాలంగా ఉన్నా, వర్తమాన కాలంగా ఉన్నా, మూడు మీదొచ్చే అన్నింటికీ అధినాథుడవు, త్రిపుర సుందరి భర్తవి.
కాబట్టి నువ్వే పుచ్చుకోవాలన్నారు. ఏం జరిగింది అంటే, బాహుశక్తిన్ సురాసురుల్దని అప్పాలవెల్లి మధింప హాలాహలంబు జనించి ఏలి కలంఘమై. తీరా దేవతలు వెళ్ళి ఆ పాల సముద్రాన్ని మధిస్తే పుట్టినటువంటి ఆ హాలాహలాన్ని ఎవ్వరూ కూడా పుచ్చుకోలేకపోయారు. చిచ్చు లాగమంగుని అది అగ్నిహోత్ర స్వరూపమై కాల్చేస్తోంది. కాబట్టి దాన్ని మీరు పుచ్చేసుకోండి శివ. ప్రాణికోట్లను రక్షింపవే దయ దొంగిలింపగనీశ్వర, ప్రాణికోట్లను రక్షించు అన్నారు. ఆయన ఏం చేశాడంటే, పుచ్చేసుకోవచ్చు కానీ లోపలావిడికి తెలిస్తే బెంగెట్టుకుంటుందేమో అని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అని పిల్లలు అడుగుతున్నారు. పార్వతి వాళ్ళకి కష్టం వచ్చింది. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల యాపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు, అందులో పిల్లలకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని వాళ్ళు గట్టెక్కడానికి వీలుగా చెయ్యందించకపోతే ఇంకా తల్లిదండ్రులు అన్న మాటకు అర్థమేముంది? పిల్లలకి ఏదైనా బాధ వస్తే పరిగెత్తుకెళ్ళి నిలబడితే తల్లిదండ్రులు తప్ప పరిగెత్తనప్పుడు వాళ్ళని తల్లిదండ్రులు అంటారా? తల్లిదండ్రులు అంటేనే పిల్లలకి బాధ వస్తే పరిగెత్తగలిగినటువంటి ప్రేమైకమూర్తులు. కాబట్టి ఇంత బాధపడుతున్నారు, మనం ఆదుకోవద్దు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేసేటటువంటి వాడిని పంచభూతాలు కాపాడుతుంటాయి. నాకేదో జరుగుతుందని నువ్వు బెంగబెట్టుకోకు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక గలము వారించుటప్పు కమలదలాక్షి. మీ అన్నగారు స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లోకాలు పాడైపోతే బాధపడతాడు. ఆ హాలాహలం పుచ్చేసుకుంటే లోకాలు రక్షింపబడితే ఆయన ఆనందిస్తాడు. కాబట్టి నేను పుచ్చుకుంటానన్నాడు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. ఆ హాలాహలాన్ని భక్షించేస్తాను, ప్రాణికోట్లను రక్షిస్తాను, నువ్వు అలా హేళగా చూస్తుండు, ఏం బెంగపెట్టుకోకన్నాడు. అంటే ఆవిడ చూసింది. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో అని పోతనగారు. తాగేస్తున్నది పిల్లల కోసం, తాగుతున్నది హాలాహలం, దాని సెగ తగిలితేనే మాడిపోయారు. అయినా ఆవిడేం బెంగెట్టుకోలేదుట. ఆ పుచ్చుకోండి అదిట. అలా ఎలా అనేయగలిగిందయా అన్నాడు శివుడు. ఆ శివుడితోటి పరీక్షణ్ మహారాజు. అంటే మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ సర్వమంగళ. ఆవిడ ఆది కుంభేశ్వరుడి భార్య, సర్వమంగళాస్వరూపమని నిలబడి ఉంటుంది. తల్లి పాదమంజీరములు కనపడుతుంటాయి ఆ సర్వమంగళాదేవికి. అటువంటి సర్వమంగళాదేవి అయినటువంటి తల్లి అనుగ్రహంతో అందరి యొక్క తాళి సౌభాగ్యం నిలబడుతోంది. నా మెళ్ళలో పరమశివుడు కట్టిన తాళి ఉండగా ఆయనకి ఆపద కలుగుతుంది హాలాహలం భక్షిస్తే. అందుకని బుచ్చేసుకోమన్నాడు. ఆయన తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనకంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకురమ్మని కింగీల తమల్చి కూర్చి శంకించి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్ళి ఆ హాలాహలం దగ్గరికి వెళ్ళి అందరూ దాన్ని చూసి పారిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి జయ జయధ్వానాలు చేస్తున్నారు దేవతలందరూ. తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి నంకించి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్. అది వెనక్కి తిరిగి పారిపోతోంది. ఆయన ఎక్కడికి పోతావే అని పిలిచి దాన్ని పట్టుకుని చేతిలో ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. కదలంబారవు పాప పేరు వళలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులి నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వతనంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృగుచోన్. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆయనకి బొంటి మీద పొక్కు రాలేదు, వేడెక్కలేదు, చల్లని చంద్రమామ కందిపోలేదు, పావులు భయపడి జారిపోలేదు, ఒంటికి చెమట పట్టలేదు. ఉదరము లోకంబులకును సదనంబుకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలవన పదిలంబగా నిలిపే సూక్ష్మ పదారసము క్రియన్. కడుపులోకి పంపిస్తే లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే పైనున్న లోకాలు పోతాయి. అటు కాదు ఇటు కాదు, కంఠంలో పెట్టుకుని ఊరుకున్నాడు.
ఆయన అలా పెట్టుకుంటే కంఠం నల్లగా అయింది. తెల్లగా ఉన్నవాళ్ళు మచ్చొస్తే బెంగెట్టుకుంటారు, కనపడిపోతుందని. హరుడు గళమునందు కాళాహలము పెట్ట కప్పు కలిగి తొడపు కరణు నిప్పి సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూసురీంద్ర. 10 మంది కోసం మచ్చొచ్చినా గొప్ప తప్పేం కాదులే అని నల్ల కంఠంతో నీలకంఠ, గరళకంఠ, శ్రీకంఠ అని కీర్తింపబడ్డట. అయితే నిజానికి శంకరుడు అలాహలవక్షణం చేశాడని పోతన గారు భాగవతంలో. కానీ శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చమత్కారం చేశారు. అమ్మా, హాలాహలం పుచ్చుకోవడం ఆయన గొప్పతనం ఏం కాదు. ఎందుకు పుచ్చుకున్నాడో తెలుసా? ఇంకోడు ఎవడూ పుచ్చుకోలేదు, ఆయన పుచ్చుకుని ఎలా బతికాడమ్మా? తవజనని తాటంక మహిమ. అమ్మా, సౌభాగ్య వస్తువులు నీకు తాటంకములు ఉన్నాయి, నువ్వు నిత్యసుమంగళివి, నువ్వు కాలంలో వెళ్ళిపోయేదానివి కావు. ఎందుకని? నీ 2 తాటంకములు ఏమిటవి? అవేం మామూలు తాటంకములు కావు. తాటంక యుగళీభూత తపనోడు బమండల, సూర్యచంద్రులు ఇద్దరూ నీకు తాటంకాలు. కాబట్టి కాలంలో నువ్వు వెళ్ళవు, నువ్వు నిత్యసుమంగళివి, నీ భర్త కూడా ఉండాలి. అందుకే నీకు ఈ తాటంకాలు ఉన్నాయి కాబట్టి ఆయన బతికాడమ్మా, అంత గొప్ప హాలాహలం దాగినా అన్నారు. అంటే అది అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువు. అమ్మవారి మంగళసూత్రం ఎంత శక్తివంతమో అమ్మవారి యొక్క తాటంకములు కూడా అంతే శక్తివంతం. అమ్మవారివే కాదు, ఎవరివైనా అంతే శక్తివంతం, అంత మంగళప్రదం. అమ్మవారి కొప్పు అంత మంగళప్రదం, ఆ కొప్పులో ఉన్న పువ్వులు అంత మంగళప్రదం, ఆమె సంతోషం అంత మంగళప్రదం, ఆవిడ వీణ పట్టుకోవడం అంత మంగళప్రదం, ఆవిడ ఆ వీణ వాయిస్తూ రమించిపోతున్న స్థితి పరమ మంగళప్రదం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది అంటే అవటుదట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకం, అటు ఇటు ఊగుతున్నటువంటి తాటంకాలు. అసలు ఆ తాటాకుతో చేయబడిన తాటంకాలు అమ్మ చెవులకు పెట్టుకుని అవి ఇలా వెనక్కి ముందుకి ఊగుతూ అవి ఆ కొప్పుకి తగులుతూ ఉంటే అవటుతట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకం, అది వీణావాదన వేళా కంపిత శిరసాం. ఆ వీణ వాయిస్తున్నప్పుడు నువ్వు తల ఊపుతూ ఉండడం వల్ల కదమ్మా, కబరీబంధం, ఆ పువ్వులు, కదలిక, నీ ముఖం, సంతోషం, దానికి తోడు ఆ తాటంకాలు ఇలా ఊగుతూ ఆ కొప్పుకి తగలడం, అమ్మా మాకింత మంగళప్రద దర్శనమైంది కదమ్మా. ఇంకా ఇది కావాలి అది కావాలి అని అడగవలసిన పనేమిటి? అది కూడా ఏదో ఇలా స్థాణువుల బొమ్మల స్థూల రూపంతో కూర్చుని ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపవర్ణనం కాదు. ఆమె వీణ వాయిస్తున్నప్పుడు పరవశంతో పరమానందంతో ఉండగా కదులుతున్న తాటంకాలు కొప్పుకి తగులుతుంటే ఆమె ఆ వీణావాదన సంక్రాంతకాంత హస్తాంతాం, ఆ వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటే వేలాకంపిత శిరసాం, ఆ తల ఊపుతున్న తల్లి ఉందే, ఆవిడికి నేనేం చెప్పగలను? నమామి మాతంగీం, 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకని? ఇక ఇంతకన్నా మంగళప్రదమైన స్వరూపాన్ని చూసే అవకాశం లేదు. ఆమె ఇలా కూర్చుని ఉండడం వేరు, ఆమె అలా కూర్చోకుండా తల కదుపుతుంటే ఆమె కబరీబంధానికి తాళీపలాశ తాటంకం తగులుతుంటే ఆమె వీణ వాయిస్తూ అంత మురిసిపోతూ ఉండడం వేరు. ఇంత మంచి పిల్లలు, అంత మంచి మొగుడు అని చెప్పేసి కుచభరతాం నమామి శివకాంతాం, అంత ఆనందంలో ఉన్న అమ్మ ముఖమండలాన్ని దర్శనం చేసిన వాడు చేతులెత్తి నమస్కరించకుండా ఎలా ఉంటాడు? వెంటనే అమ్మకి నమామి మాతంగీం, అమ్మా నీకు నమస్కరించుతున్నాను. అటువంటి మంగళస్వరూపానికి నమస్కరిస్తే ఏమవుతుంది అంటే మూకశంకరులు చెప్పాలి. ఆయన అన్నారు, శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రాదత్తే తవ జటితి కామాక్షి కరుణా త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంధి ప్రణయిని ప్రణామస్త్వత్పాదే శమిత దురితే కిం న కురితే. అంత మంగళప్రదమైన స్వరూపాన్ని మనసులో చూస్తూ కంటితో దర్శనమైనంత ఆనందాన్ని పొందేస్తూ దాని గురించి విని పరవశమాగక 2 చేతులు కైమోడ్చి నమామి మాతంగీం అని నమస్కరించగానే ఆ తల్లి ఏం చేస్తుందంటేట, శమిత దురితే, దుఃఖమునకు కారణమయ్యేటటువంటి పాపములన్నిటినీ తీసేస్తుందట ముందు.
శమిత దురితే. తర్వాత శ్రియం. శ్రియం అంటే ఐశ్వర్యం, కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. ఏ మంచి పని చేద్దామన్నా ఇప్పుడు ఇది చేస్తే ఎలా అన్న ఆలోచన ఉండదుట. మనకి లేకపోవడం ఏంటి, ఇది మంచి పని చేసేద్దాం అన్న బుద్ధిని ఇస్తుందట, బుద్ధికి తగిన ఐశ్వర్యం ఇస్తుందట. అంటే నిజానికి ఐశ్వర్యం అనేటటువంటిది ఎంత ఉన్నా ఖర్చు పెట్టడానికి, ఖర్చు పెట్టడమే అన్నవాడు దరిద్రుడు. ఎంత ఉంటే ఖర్చు పెడతావంటే దానికి అర్థమే లేదు. ఎంతున్నా ఖర్చు పెట్టలేవు నీకు మనసు లేకపోతే. నీకు దాని గొప్పతనం ఏమిటో తెలిస్తే ఎంత ఉంది అని కాదు, నాకేం లేదు అని ఖర్చు పెడతావు. అది గొప్ప మనసు. అటువంటి మనసు ఇవ్వగలదు. అట్లా ఇచ్చినది మళ్ళీ పెంచగలదు. ఐశ్వర్యానికి నాకేం లోటు, అన్నంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. శ్రియం విద్యాం, అంత గొప్ప విద్యనిస్తుందిట. వాగీశ్వర సాక్షాత్ విద్యనివ్వడం కాదుట, దేన్నైనా తాను అనుభవించి అట్లా మాటలతో చెప్పగలిగిన శక్తిని ఇస్తుందట. విద్యాం దద్యాజ్జనని, అమ్మవారు అలా ఇస్తుందట. నమతాం, ఎవరు ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించారో ఆ తల్లికి కీర్తిమమితాం. దేనికైనా కొంత పరిమితి ఉంటుందేమో కానీ ఐశ్వర్యం కూడా ఇంతుంది అనొచ్చు కదా. ఆయనకి తెలుస్తుంది కదా నాకెంతుంది అనగలడు కదా. కానీ ఎంత కీర్తి మీది అని అడిగితే చెప్పడం ఆయనకి సాధ్యం కాదు. ఆయన దగ్గర తిరిగేవాళ్ళు, ఆయన భార్యాబిడ్డలు కూడా ఆయన కీర్తి ఎంతో చెప్పలేరు. అంత కీర్తి, దేశములు పాకి ఉన్నటువంటి కీర్తి. అంటే ధర్మరాజు గారి కీర్తి గురించి చెప్తారే, ఎవ్వరి గుణలత లేడువారాశుల కడపటి కొండపై కలయబ్రాకు, సముద్రములు దాటి విస్తరించాలి కీర్తి. అది గొప్ప కీర్తి. అంటే సముద్రములు దాటి విస్తరించడం అంటే ఈ దేశంలో కాదు, విదేశాలలో కూడా పేరు తెలిసి ఉండాలి. అంత కీర్తి తన ప్రయత్నము చేత రాదు, పరదేవత అనుగ్రహం చేత వస్తుంది. కాబట్టి కీర్తి మమితాం, అంత కీర్తినిస్తుందిట. సుపుత్రాన్ ప్రాదత్తే, మంచి కొడుకునిస్తుందిట, కొడుకులనిస్తుంది. తవ జటితి కామాక్షి కరుణ, ఇవన్నీ ఎందుకు ఇస్తుందంటే వాడు నన్ను అలా చూడాలని తాపత్రయపడి అంత ప్రేమతో మనసుని నిలబెట్టి నన్ను అంత మంగళప్రదంగా చూశాడు. చూసి నమామి మాతంగి అని 2 చేతులు కైమోడ్చి నమస్కరించాడు అని దయతో ఇచ్చేస్తుంది. త్రిలోక్యామాధిక్యం, ఇదేనా 3 లోకముల ఆధిపత్యం ఇస్తాను రా, నీకు జన్మ జన్మాంతరముల యందు అంత సౌఖ్యాన్ని ఇస్తాను. ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలకి ఇస్తాను. అలా నువ్వు చూడగలిగితే, అలా వినగలిగితే, అలా చెప్పగలిగితే, అలా ఆనందించగలిగితే. త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంధి ప్రణయిని. మళ్ళీ కాళిదాస మహాకవి మాటలే. నమామి శివకాంతాం త్రిపుర పరిపంధి ప్రణయిని, పరమశివుని యొక్క ప్రణయమునకు నోచుకున్నదానా, అంత గొప్ప ఇల్లాలా. ప్రణామస్త్వత్పాదే, ఎవరైతే ఒక్కసారి నిన్ను అలా దర్శనం చేసి నమస్కరిస్తున్నారో శమిత దురితే, వారి పాపములన్నీ నశించిపోయాయి. కిం నకురుతే, అమ్మాని నీవు కొన్ని చెప్పాను కానీ అసలు అలా ఆనందించి నమస్కరించిన వాడికి నువ్వు చెయ్యనిది ఏమైనా ఉంటే అది చెప్పు నాకు. ఇది చెయ్యను రా అబ్బాయి అన్నది ఏదైనా ఉంటే ఒకటి చెప్పు. అమ్మవారు ఏం మాట్లాడాల, చిన్న ముగ్ధ హసితం, ఆవిడ నవ్వి ఊరుకుంది. అంటే ఒరే అలా చూసి నమస్కరించిన వాడికి నేను ఇవ్వనిది లేదు, ఏదైనా ఇస్తాను. అంటే ఇప్పుడు కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో ఎంత సౌభాగ్యాన్ని కట్టబెట్టారు, ఎంత అదృష్టాన్ని కట్టబెట్టారు, ఎంత గొప్ప దర్శనాన్ని సంగీతమాతృకగా అమ్మవారిని చూపించి మనకి అందించారు. ఎందుకని అంత శాంతాం మృదుల స్వాంతాం, ఆవిడ అప్పుడు కదా ఆ సంగీతంలో మగ్నమై వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం విమల త్యాగరాజపాలం అని శంకరుడు ఉన్నట్టే ఆవిడ కూడా శాంతం మృదుల స్వాంతం నమామి శివకాంతాం కుజభరతాం వీణా సంక్రాంతకాంత హస్తాంతాంగా ఉన్నప్పుడు కదా అటువంటి తల్లిని మనకి దర్శనం చేయించి ఇంత అద్భుతాన్ని
కాళిదాస మహాకవి కట్టబెట్టారు నవరత్నమాలా స్తోత్రంలో. ఇది ఊహచేత కాదు, ఆయన దర్శనాన్ని వాంగ్మయంగా అనువాదం చేసి అందించినటువంటి శ్లోకాలు. అందుకే ఈ మణిమాల కట్టి ఎవడు వేస్తున్నాడో అమ్మవారికి వాడు వాగీశ్వర సాక్షాత్, నేను ఎలా ఇచ్చానో వాడు అలాగే ఇవ్వగలడు అన్నారు. అంత శక్తివంతమైనటువంటి నవరత్నమాల. అది ఇచ్చిన కాళిదాస మహాకవికి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు పరదేవత నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడనని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.